సుధాకర్ శర్మ గారు. మ్యూట్ లో ఉన్నారు. ఇందాకే మాట్లాడారు ఆయన. ఓకే, జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవుతారు ఒక 2 నిమిషాలు. ఓకే. నమస్కారం శ్రీనివాస్ గారు, నేను పవన్ మాట్లాడుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం, వెల్కమ్. ఏంటిది డిఫరెంట్ అయ్యింది? Hello sir, namaste to all of you. Hello. Hello. అందరినీ మ్యూట్ చేయండి మేడం, అందరినీ మ్యూట్ చేయండి. కారం ఎట్లా కిలో 150? ఎవరు తెచ్చిచ్చారు? ఆయనేనా తెమ్మన్నావా? మల్లినాథ్ గారు, రవి గారు డాక్టర్ జాయిన్ అయ్యారు. సుధామ గారు డాక్టర్ గారు జాయిన్. సార్ అదే మ్యూట్ లో ఉన్నారు. డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు జాయిన్ అయ్యారు. సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. I request Sudhakar Sharma garu to give the introduction, please. Hello. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు మ్యూట్ లో ఉన్నట్టు. బసవరాజ్ శ్రీనివాస్ గారు, నా మాట వినపడుతుందండి?
వినబడుతుంది సార్. వాయిస్ It is very much clear. Don't worry. వెరీ గుడ్. ఓకే. రవి గారు డాక్టర్ గారిని డాక్టర్ గారు mute లో మ్యూట్ లో ఉన్నట్టున్నారు ఉన్నారు. చూడండి. డాక్టర్ గారు మ్యూట్ లో ఉన్నారు. అదే సార్ చెప్పాను ఒకసారి, అంటే అన్మ్యూట్ ఆప్షన్ లేదు. ఐ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ 1 సెకండ్. 4 టాబ్లెట్లు ఉన్నాయి, 15 చార్ట్ ఉందా? అదే సార్ వేరే కాల్ లో ఉన్నట్టున్నారు. థైరాయిడ్ 10వ నంబర్ మళ్ళీ ఇప్పుడు పొద్దున రాత్రి 2 పూటలు వేసుకో. 1 mg కాదు, అది 1 గ్రాము. దాంట్లో సగం వేయాలి, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుని పొద్దున సగం రాత్రి సగం వేయాలి. కంపెనీ ఫైజర్ కంపెనీ తీసుకొని దొరికితే ప్రయత్నం చేయండి. ఫైజర్ కంపెనీ. డాక్టర్ గారు వ్యాపారంలో డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు నమస్కారం. వెల్కమ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి గారు కూడా ఉన్నారు. డాక్టర్ ఉమా మల్లేశ్వరరావు గారు రిటైర్డ్ ఐఏఎస్. డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి గారు మాజీ కేంద్ర మంత్రి. వారి ప్రెజెన్స్ ని కూడా అక్నాలెడ్జ్ చేసుకోండి సార్. మరి ఇతర పెద్దలందరికీ నమస్కారం మరొకసారి. మా బిఎస్ఎస్ఎఫ్ సంస్థ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం డాక్టర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తేనా. ఒక 5 minutes బిఎస్ఎస్ఎఫ్ ఇంట్రోతో స్టార్ట్ చేస్తాం సార్ సెషన్. బిఎస్ఎస్ఎఫ్ ఇంట్రో మరియు డాక్టర్ గారి బ్రీఫ్ ఇంట్రోతో సెషన్ స్టార్ట్ చేస్తాం. నమస్తే. భారత్ సేవా సహకార ఫోరం, ఫార్మర్లీ బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్, 2008 నుంచి 2021 వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ పేరుతో బిఎస్ఎస్ఎఫ్ అనే పేరు ఎంతో ఫేమస్ అయింది. ఆ బిఎస్ఎస్ 1,00,000 మంది వాలంటీర్స్ అయిన తర్వాతనే, 1,00,000 మంది వాలంటీర్స్ ని రీచ్ అయిన తర్వాతనే ఎన్జిఓగా రిజిస్టర్ చేయాలన్న సంకల్పం 2021 ఫిబ్రవరి 14 ఇది ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా లేపుల్ పిన్, లోగో, వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. 2020 పాండమిక్ లాక్డౌన్ మొదటి రోజు నుంచి కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఎన్నో సేవా కార్యక్రమాలు బిఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మరియు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా బిఎస్ఎస్ఎఫ్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 112,860 మంది వాలంటీర్స్ ఉన్న సంస్థ బిఎస్ఎస్ఎఫ్. బిఎస్ఎస్ఎఫ్ ప్రధాన లక్ష్యాలు సపోర్టింగ్ ఫార్మర్స్, ప్రౌడ్ సపోర్ట్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, యూత్ ఎంపవర్మెంట్, 1 పిట్ స్టాప్ సర్వీస్ ఎన్జిఓగా ఏ ప్రాబ్లంతో ఎవరు వచ్చినా కానీ సర్వీస్ ఇచ్చే విధంగా బిఎస్ఎస్ఎఫ్ యొక్క ప్రధాన ఉద్దేశం. గవర్నమెంట్ హాస్పిటల్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి స్టాఫ్, వాటర్ వర్క్స్, రైల్వేస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, బ్యాంక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ఎండోమెంట్స్, మానిటరీ కాంట్రిబ్యూషన్, పిఎంకేఎస్, సేవా భారతి, ఏకలవ్య ఫౌండేషన్ అండ్ మెనీ మోర్ ఇండివిజువల్స్. టాటా కేర్ ట్రస్ట్ ఎల్డర్స్ స్ప్రింగ్ రిఫరెన్స్ తో ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్ లో సీనియర్ సిటిజన్స్ కి ఎంతో మందికి కుక్డ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఫేస్ మాస్క్లు 16 lakhs ప్లస్, ఫేస్ షీల్డ్ మాస్క్లు 6,000 ప్లస్, గ్రాసరీ కిట్స్ 35,000 ప్లస్, రైస్ 60 quintals ప్లస్, శానిటైజర్స్ 2 lakh ప్లస్, N95 మాస్క్ 3,000 ప్లస్, కుక్డ్ ఫుడ్ 23,000 ప్లస్. ఫస్ట్ లాక్డౌన్ ఫస్ట్ వీక్ లో హాట్ అండ్ కోల్డ్ వాటర్ డిస్పెన్సర్ బ్లూ స్టార్ మేక్వి గాంధీ హాస్పిటల్లో పర్సనల్ గా బసవరాజ్ శ్రీనివాస్ గారు
వెళ్ళి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎన్ఎఫ్డబ్ల్యూ నో ఫుడ్ వేస్ట్ అనే ఎన్జిఓతో బీబీఎన్ సొసైటీతో కలిసి 5,000 జతలు వాష్డ్ క్లోత్స్ మరియు 500 జతలు న్యూ చెప్పలు ఇవి ఆర్ఫనేజెస్ కి, ఓల్డేజ్ హోమ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరియు ఎన్ఎఫ్డబ్ల్యూ అసోసియేషన్ తో 12 lakhs పైన డోసేజెస్ ఆర్సెనిక్ ఆల్బమ్ 30 ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫై చేసిన ప్రివెంటివ్ మెడిసిన్ ఇమ్యూనిటీ బూస్టర్ 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని మండలాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. బిఎస్ఎస్ఎఫ్ యొక్క అడ్వైజర్స్ లో ఎస్కే జయచంద్ర గారు, సంజయ్ సోయి గారు జనరల్ రిటైర్డ్, డాక్టర్ ఎస్ఎస్ జస్కా గారు జనరల్ రిటైర్డ్, మరియు ప్రొఫెసర్ జిఎస్ మూర్తి గారు, డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి గారు, ఎన్ రామచంద్రరావు గారు, డాక్టర్ సంతోష్ కుమార్ గారు మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబరు, డాక్టర్ విజయసాది గారు మరియు ఇతర పెద్దలు ఎంతో మంది 30 మంది పైన అడ్వైజర్స్ కూడా బిఎస్ఎస్ఎఫ్ లో సలహా సూచనలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. బిఎస్ఎస్ఎఫ్ ఇప్పుడు కోవిడ్ హెల్ప్ లైన్ ఒకటి స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఇది చేయడం జరుగుతోంది. కోవిడ్ హెల్ప్ లైన్ ద్వారా అంబులెన్స్ సర్వీసు, ఆన్లైన్ కోవిడ్ ట్రీట్మెంట్, డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారి ఇనిషియేటివ్ అయిన ఆన్లైన్ కోవిడ్ ట్రీట్మెంట్, దానికి సంబంధించిన జూమ్ లింక్ ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ ట్రీట్మెంట్ గురించి అప్డేట్ చేయడం, ఎవరన్నా పేషెంట్స్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి, మరియు హాస్పిటల్ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్, టెలికన్సల్టేషన్ హెల్ప్ లైన్, వ్యాక్సినేషన్ అసిస్టెన్స్, ఫుడ్ ఫర్ కోవిడ్ పేషెంట్స్, పోస్ట్ కోవిడ్ కన్సల్టేషన్ విత్ ఎక్స్పర్ట్స్, నాన్ కోవిడ్ అండ్ ప్లాస్మా డొనేషన్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఫేస్ మాస్క్, శానిటైజర్స్, రక్తదాన సేవ, సక్షం, ధనుష్ ఫౌండేషన్, నో ఫుడ్ వేస్ట్, జనహిత ఫౌండేషన్, బీయింగ్ ఉమెన్ ఫౌండేషన్, అభయ ఫౌండేషన్, ప్రాజెక్ట్ సుభిక్ష, భారత్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ, బీబీఎన్ సొసైటీ వీరి యొక్క సహకారంతో ఈ బిఎస్ఎస్ఎఫ్ కోవిడ్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మందికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రోజు 15 నుంచి 20 తక్కువ కాకుండా నాన్ కోవిడ్ బ్లడ్ డొనేషన్స్, బ్లడ్ ఇది అరేంజ్ చేయడం జరుగుతుంది డైలీ బేసిస్ మీద. మొన్నటిదాకా ఐసీఎం చెప్పనంత వరకు ప్లాస్మా డొనేషన్స్ కూడా రెగ్యులర్ గా చేయడం జరిగింది. ప్లాస్మా డొనేషన్స్ కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఇంకోటి ఫస్ట్ ఇనిషియేటివ్ గా రక్తదాన సేవతో కలిసి మరియు కొన్ని బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ తో కలిసి ఒక మెగా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. స్టేట్ వైడ్ గా ఉన్న షార్టేజ్, బ్లడ్ షార్టేజ్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో షార్టేజ్, కొన్ని మండలాల్లో 0 రిజర్వ్ ఉండడం వల్ల తలసేమియా పేషెంట్స్ కి వ్యాక్సినేషన్ అవుతుండడం వల్ల షార్టేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఇనిషియేటివ్ గా ట్రూ హీరోస్ మీట్ అని 2 జూన్ నాడు జూమ్ మీటింగ్, రాష్ట్రంలో ఉన్న అందరూ బ్లడ్ డోనర్ కోఆర్డినేటర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయడం కూడా జరిగింది. దానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో దట్ విత్ లక్ష్యం ఒక 10,000 బ్లడ్ డొనేషన్ యూనిట్స్ తలసేమియా పేషెంట్స్ కి, చిన్నపిల్లలకి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎక్కడ షార్టేజ్ రాకుండా ఉండే ప్రయత్నంగా చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీలో కూడా ఇవాళే మేయర్ గారిని కూడా బిఎస్ఎస్ఎఫ్ రక్తదాన ఇదితో డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి గారి రిఫరెన్స్ తో కలవడం జరిగింది. మేయర్ గారు మండే వచ్చి మాట్లాడదాం ఉన్నారు. జిహెచ్ఎంసీ మొత్తంలో కూడా దీన్ని సీరియస్ గా ఇది చేద్దాం అని చెప్పి మేయర్ గారు కూడా ఇది చేయడం జరిగింది. బ్రీఫ్ ఇంట్రో డాక్టర్ గారి గురించి. డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు renowned gastroenterologist, former Medical Council of India member, Swachh Andhra Mission chairman, IMA Charminar Hyderabad president, Indian Medical Association, 7,000 plus patients treated online, COVID patients treated online, 5,000 plus medical camps. Dr. CL Venkatrao garu, MBBS, MS, FRCS. Swagatam sir. డాక్టర్ గారు స్వాగతం.
శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారిని, మా చైర్మన్ గారిని, కొన్ని డాక్టర్ గారిని కొన్ని నమస్కారం. క్వశ్చన్స్ అడగవలసిందిగా విజ్ఞప్తి. డాక్టర్ గారు నమస్కారం. సిఎల్ వెంకటరావు గారు నమస్కారం. 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 డాక్టర్ గారు, ఇప్పుడు చేసే ఆన్లైన్ దాంట్లో కూడా మేము చాలా మందికి రిఫరెన్స్ ఇచ్చి బిఎస్ఎస్ఎఫ్ ద్వారా దాదాపు చాలా కాల్స్ మీరు అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మీ సర్వీస్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మీ ప్రోగ్రామ్స్ కూడా చాలా విస్తృతంగా టీవీలో కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా నేను 1-2 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. తర్వాత మన ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళు క్వశ్చన్స్ అవి అడుగుతారు. ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ గారు, ఈ వ్యాధి వచ్చేదాకా ఈ ప్రజలు నిర్లక్ష్యంతో తిరుగుతున్నారు. వచ్చిన తర్వాత అంతే ఇంటెన్సిటీ పడుతున్నారు. ఇది భయపడకుండా ఉండటానికి వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటానికి కొన్ని సూచనలు అవసరం అనిపించింది నాకు. తర్వాత ఈ బెటాడిన్ గురించి కూడా మీరు చెప్పింది చాలా మందికి నేను చెప్పడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నది. ఆ బెటాడిన్ యూజేజ్ ఎప్పుడైనా గ్యాదరింగ్స్ లో పోయినప్పుడు ఎట్లా ప్రివెంటివ్ గా తీసుకోవాలనేది కూడా మీ ద్వారా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం డాక్టర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బసవరాజ్ శ్రీనివాస్ గారికి, సుధాకర్ శర్మ గారికి, డాక్టర్ ఉమామల్లేశ్వరరావు గారికి, డాక్టర్ వేణుగోపాలాచారి గారి, డాక్టర్ విఎస్ శర్మ గారి చీఫ్ సైంటిస్ట్కి, ఈ యొక్క జూమ్ మీటింగ్లో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేస్తూ, బిఎస్ఎస్ వేదిక మీద నాకు ఒక అవకాశం ఇచ్చి మీ అందరితో చర్చించడానికి, నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందించడానికి అవకాశం కల్పించినందుకు, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఎంతో హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే కోవిడ్ తగ్గిన తర్వాత కూడా ఈ సేవా కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగించాలని కోరుకుంటూ, మీరు అడిగినట్టు బసవరాజ్ శ్రీనివాస్ గారు అడిగినట్టు ఏంటి మనం ఎలా దీన్ని కొంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఎలా మన సమాజంలో జనరల్గా ఇచ్చే అడ్వైజ్ ఏంటి అనేది అడిగారు. మొట్టమొదటిగా నేను మాస్క్ గురించి చెప్పదలుచుకున్నాను. మాస్క్ అనేది డబల్ మాస్క్ పెట్టుకోవడం కంటే కూడా, డబల్ మాస్క్ మనకి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ఏమిస్తుందంటే, లోపల సర్జికల్ మాస్క్ పెట్టుకోండి, బయట గుడ్డ మాస్క్ పెట్టుకోండి అన్నారు. ఈ మాస్కుల యొక్క వినియోగము, వాటి యొక్క ఉపయోగం గురించి మనకు అవగాహన ఉండాలి. గుడ్డ మాస్క్ కేవలం 50% రక్షణ మాత్రమే ఇస్తుంది. ఈ సర్జికల్ మాస్క్ మన ఆపరేషన్ థియేటర్లో వాడే సర్జికల్ మాస్క్, ఇంటెన్సివ్ కేర్లో వాడే సర్జికల్ మాత్రమే రక్షణ ఉంటుంది. మరి ఏది పర్ఫెక్ట్గా మనల్ని కాపాడేది ఏంటంటే N95 మాస్క్. N95లో 5 పొరలు ఉంటాయి. ఇది ఒకానొకప్పుడు మన భారతదేశంలో తయారయ్యేది కాదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని, మొట్టమొదట్లో ఇది డాక్టర్లకి, నర్సులకు, కోవిడ్ రోగులకి హాజరయ్యే వాళ్ళకి మాత్రం కేటాయించాలని మిగతా ప్రజలు ఎవరు వాడలేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వాడారు. ఈ రోజున దీని ఖరీదు బాగా తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది. 20 రూపాయల నుంచి 50 రూపాయలు ఆ మధ్యలో ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి వాడాలి. ఈ N95 సంపూర్ణంగా వాడాలి. దీన్ని కాకుండా మనం సర్జికల్ మాస్కులు, గుడ్డ మాస్కులు వాడటం కరెక్ట్ కాదు. తర్వాత రోజు ఒక మాస్క్ మార్చాలి. కొంతమంది తెలుసో తెలవకో, ఆదానో పొదుపో రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి బాగానే ఉందని చెప్పి ఈ N95 మాస్కు, సర్జికల్ మాస్కు, గుడ్డ మాస్కులు వాడుతున్నారు. వాళ్ళకి వైరస్ దీంట్లో ఉండటము, వాళ్ళకి హాని కలిగించడం, కుటుంబ సభ్యులకు హాని కలిగించడం కాకుండా సమాజంలో దీని నిండా వైరస్ ఉంటుంది కనుక అది మంచి పని కాదు. తదుపరి బ్లాక్ ఫంగస్. ఎవరైతే గుడ్డ మాస్కులు వాడుతున్నారో వాళ్ళు ఉతకకుండా అవే మాస్కులు వాడుతున్న వాళ్ళకి, ఈ సర్జికల్ మాస్కులు N95 రోజుకొకటి కాకుండా పదే పదే వాడుతున్న వాళ్ళకి
ఈ యొక్క బ్లాక్ ఫంగస్ కూడా అధికంగా వస్తున్నట్టు పరిశోధనలో వెల్లడైంది. ఈ సమాచారం విస్తృతంగా అందరికీ చేరాలి. తర్వాత ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. పాజిటివ్ వ్యక్తులు వాడిన పల్స్ ఆక్సిమీటరు నెగిటివ్ వ్యక్తులు వాడకూడదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి పాజిటివ్ వచ్చి ఒక రూమ్లో ఉంటే ఆయన వేరే ఉండాలి, మిగతా వాళ్ళకి వేరే ఉండాలి. అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ సిబ్బంది అర్థం చూస్తానులే అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది ఒక క్యారియర్గా పనిచేస్తుంది. దీని లోపల ఉన్న ప్రవేశించిన వైరస్ ఈ పల్స్ ఆక్సిమీటర్ మనం స్నానం చేయించినా శానిటైజర్ వాడినా ఏం చేసినా దీని లోపల వైరస్ ఉంటుంది కనుక ఒక వ్యక్తి వాడిన పల్స్ ఆక్సిమీటర్ వేరే ఇంట్లో వాడకూడదు. దీని ఖరీదు 500 నుంచి 2000 రూపాయలు ఉంటుంది. ఇది పెద్ద ఖరీదైంది కాదు. దీని ద్వారా కూడా గ్రామాలలో పట్టణాల్లో ఒక పల్స్ ఆక్సిమీటర్ని కొంతమంది అన్ని ఇళ్ళకి క్యారీ చేయడం ద్వారా దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. కనుక తక్షణమే మనం అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. వేరే వాళ్ళు ఉపయోగించిన పల్స్ ఆక్సిమీటర్ మన ఇంట్లో వద్దు. తప్పనిసరిగా ప్రతి ఇంటికి ప్రాణాలు కాపాడుకోవడానికి, కోవిడ్ రాకుండా ఉండడానికి ఇంటింటికి పల్స్ ఆక్సిమీటర్ ఉండే విధంగా మనం ప్రచారం చేయాలి. తర్వాత షుగర్ ఉంటుంది. షుగర్ లేని ఇల్లు లేదు ఇవాళ. మన ఇంట్లో షుగర్ ఎలా ఉంటుందో ప్రతి ఇంట్లో కూడా ఒక షుగర్ ఫ్యాక్టరీ లాగా ఒక మనిషి ఉంటాడు షుగర్ ఉన్న వ్యక్తి. ఇప్పటికీ కూడా చాలా ఇళ్లలో గ్లూకోమీటర్ లేకుండా వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు ల్యాబొరేటరీకి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సరైన మేనేజ్మెంట్ చేయటం, షుగర్ మేనేజ్మెంట్. పల్స్ ఆక్సిమీటర్తో పాటు ప్రతి ఇంట్లో కూడా ఒక గ్లూకోమీటర్, దాని ఖరీదు 750 రూపాయలు. గ్లూకోమీటర్ తప్పనిసరిగా ఉండేటట్టుగా మనం చర్యలు తీసుకోవాలి. ఎందుచేతనంటే ఈరోజు బ్లాక్ ఫంగస్ కోవిడ్ వల్ల రావటం లేదు, బ్లాక్ ఫంగస్ కోవిడ్కి వాడే స్టెరాయిడ్ వల్ల రావటం లేదు. షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉండి కూడా నియంత్రణలో లేని వాళ్ళకి, ఎవరికైతే ఇంట్లో గ్లూకోమీటర్ లేదో వాళ్ళకి 500, 600 పెరిగిపోతుంది. ఈ కోవిడ్ వచ్చినప్పుడు స్టెరాయిడ్ ఇచ్చినప్పుడు 500, 600 పెరిగినప్పుడు గ్లూకోమీటర్తో చూసుకుని ఇన్సులిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్లూకోమీటర్ లేని వాళ్ళు 500కి 600కి వెళ్తే ట్యాబ్లెట్లు వాడినప్పుడు నియంత్రణ లేని కారణంగా బ్లాక్ ఫంగస్ వస్తుంది. కనుక మనం పల్స్ ఆక్సిమీటర్తో పాటు ప్రతి ఇంట్లోకి ఎప్పుడైనా కూడా గ్లూకోమీటర్ కోవిడ్ ఉన్న సమయంలోనే కాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి షుగర్ పేషెంట్ తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం చదువుకున్న వాళ్ళు, విద్య లేని వాళ్ళకు కూడా మనం శిక్షణ ఇచ్చి గ్లూకోమీటర్ వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈ పల్స్ ఆక్సిమీటర్ వాడే విధానంలో కూడా చాలా మందికి ఇంకా అవగాహన లేదు. మనం కల్పించవలసిన అవసరం ఉంది. దీన్ని కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకోవాలి. బ్యాటరీలు మనం వాడే విధానాన్ని బట్టి బ్యాటరీలు కూడా కొత్త బ్యాటరీలు వేసుకోవాలి. 1 నిమిషం పెట్టుకున్న తర్వాత రీడింగ్ చూడాలి. పెట్టుకోగానే చూస్తే అది కరెక్ట్ రీడింగ్ కాదు. ఇక్కడ వేవ్స్ వస్తుంటాయి, తరంగాలు నిలకడైన తర్వాత నిమిషం తర్వాత చూడాలి. దీంట్లో 2 రీడింగ్లు ఉంటాయి. పిఆర్ అంటే పల్స్ రేటు, అంటే నాడి వేగం. దాని పక్కన SpO2 అని ఉంటుంది. SpO2 అనేది ఆక్సిజన్ శాతం. దాని పక్కన ఉండేది పిఆర్ అంటే పల్స్ రేటు. 100 కంటే అధికంగా ఉండేది పల్స్ రేటు, 100 లోపు ఉండేది ఆక్సిజన్ శాతం. అక్కడే BPM అనే ఒక అక్షరం కూడా ఉంది, అంటే బీట్స్ పర్ మినిట్, నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందని. ఇది పెట్టుకున్న తర్వాత 3 నిమిషాలు కానీ 6 నిమిషాలు కానీ నడిచిన తర్వాత ఆక్సిజన్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా యథావిధిగా ఉంటుందనేది మనం ప్రతిరోజు చూసుకోవటం మంచిది. ఎవరైతే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్న తర్వాత సాధారణంగా ఆరోగ్యవంతులకి కోవిడ్ లక్షణాలు తక్కువగా ఉన్న వాళ్ళకి 90% పైన ఉంటుంది. 3 నిమిషాలు పెట్టుకొని నడిచిన తర్వాత ఆక్సిజన్ శాతం పెరిగితే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్టు, యథావిధిగా ఉంటే పర్వాలేదు. ఆక్సిజన్ పడిందంటే ఊపిరితిత్తుల పనితీరు మందకొడిగా ఉంది,
కొంచెం డేంజర్ బెల్స్ మోగినట్టుగా మనం భావించాలి. 90-95 మధ్య ఉండే వాళ్ళకి ఆక్సిజన్ సదుపాయం కల్పించాలి. లేదా కాన్సన్ట్రేటర్ కానీ సిలిండర్ ద్వారా కానీ మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు. ఆక్సిజన్ సదుపాయం కూడా ఇంటి వద్దనే మనకు కల్పిస్తున్నారు. సేవా భారత్ తరపున, సంఘ్ పరివార్ తరపున అనేకమైన సంస్థలు కూడా ఉచితంగా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు సదుపాయం ఇంటి వద్ద చేస్తూ అనేక మందికి ప్రాణాన్ని కాపాడటం జరిగింది. తర్వాత శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ బెటడిన్ అనేది బెటడిన్ 2%. దీని మీద అమెరికాలో ప్రయోగాలు జరిగినాయి. బెటడిన్ 2% ఉపయోగించడం వల్ల మనం కోవిడ్ వైరస్ను చంపగలమా లేదా అనే ప్రయోగాలు జరిపారు. వాళ్ళు 2% బెటడిన్ని పుక్కిలించడం ద్వారా ముక్కులో లోపల ఆ సున్నితమైన మ్యూకోజా పొరకు రాయటం ద్వారా ఏ విధంగా నియంత్రించగలమనే పరిశోధనలో మంచి ఫలితాలు, ఆశాజనకమైన ఫలితాలు వచ్చినాయి. ఇది వాడే విధానము ఇది కుటుంబ సభ్యులు కూడా వాడచ్చు. ఈ పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఇది వాడటం వల్ల ముక్కు నుంచి నోట్లోంచి విడుదలయ్యే వైరస్ పరిమాణం తగ్గుతుంది, ఎందుకంటే చచ్చిపోతుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇది పుక్కిలించడం వల్ల ప్రమాదవశాత్తు మన ముక్కులోకి నోట్లోకి వెళ్ళిన వైరస్లు ఉంటే దాన్ని చంపుతుంది. అలాగే రోజువారీ పుక్కిలించడం ద్వారా ఇది నోట్లో ఏమైనా దురదృష్టవశాత్తు కొన్ని ప్రవేశం ఉంటే చచ్చిపోతాయి. ఇది కొత్తగా వచ్చిన మందు కాదు. ఇది దంత వైద్యులు గత 3-4 దశాబ్దాల కాలంగా వాడుతున్నారు. డెంటల్ చికిత్సలు చేసేటప్పుడు పుక్కిలించడానికి ఉపయోగిస్తారు, నోటి దుర్వాసనకు ఉపయోగిస్తారు. ఇది వాడితే నోటి దుర్వాసన పోతుంది. దంత చికిత్స అయిన తర్వాత 2-3 వారాల పాటు దీన్ని వాడమని దంత వైద్యులు చెప్తూ ఉంటారు. ఇది కొత్త మందు కాదు, మనం ఎప్పటి నుంచో వాడుతున్న మందుని ఈరోజు మళ్ళీ ఈ పద్ధతికి దీనికి ఉపయోగిస్తున్నాం. దీన్ని వినియోగించే విధానము దీనిపైన ఒక ప్లాస్టిక్ మూత ఉంటుంది. ఈ ప్లాస్టిక్ మూతలోకి ఒక 15 ml మనం బెటడిన్ తీసుకుని, ఇది 10% కూడా దొరుకుతుంది, 2% మాత్రమే వినియోగించాలి. గోరువెచ్చని నీళ్ళలో కానీ మనం బెటడిన్ పోయాలి. బెటడిన్ పోసిన తర్వాత మొట్టమొదటిగా ఇయర్ బడ్ అని ఉంటుంది. మనము ఇయర్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇయర్ క్లీన్ చేసుకునే ఇయర్ బడ్ని దీంట్లో ముంచి వినియోగించాలి. ఇయర్ బడ్ని దీంట్లో ముంచడం ద్వారా ఇయర్ బడ్ని దీంట్లో ముంచి ఇక్కడ ఆ ఇయర్ బడ్ని 2 పక్కలు ఉంటుంది, దూది ఉంటుంది దానికి. ఆ ఇయర్ బడ్ని ముంచి దాన్ని ముంచిన తర్వాత 2 ముక్కుల లోపల పూసుకోవాలి. అప్పుడు ముక్కులో ఉన్న మ్యూకస్ పొరకి ఇది అంటుకోవడం ద్వారా అది పూర్తిగా వైరస్ని చంపుతుంది. అంటే భౌతికంగా వైరస్ని, ముక్కులో ఉన్న వైరస్ని చంపే గుణం ఉందని చెప్పి పరిశోధన పత్రాలు వెలువడినాయి. ఇది ముక్కులో రెండు చోట్ల అంటించిన తర్వాత దీన్ని పుక్కిలించాలి. ఇది 2% మాత్రమే వాడాలి, డైల్యూట్ చేసిందే వాడాలి, కాన్సన్ట్రేటెడ్ వాడకూడదు, 10% వాడకూడదు. ఇది చాలామంది ఉపయోగించిన వాళ్ళ అనుభవంతో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. గొంతు నొప్పి, దగ్గు అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా బాగా తగ్గిందని చెప్పి ఈ బెటడిన్ అనేది, ఇది మనం చెప్పేది కాదు, అమెరికాలో పరిశోధనలు వెల్లడైన తర్వాత భారతదేశంలో కూడా డాక్టర్లందరూ కూడా వెబినార్ పెట్టి ఇది పనిచేస్తుంది, మనం అందరం కూడా వాడదామని డాక్టర్లందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ఈ తదుపరి ప్రశ్నలు అడిగితే, ఎందుకంటే పెద్ద సబ్జెక్టు కనుక ప్రశ్నలకు సమాధానం రూపంలో వెళితే బాగుంటుందని నా ఉద్దేశం. అందుచేత శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కానీ, ఈ పుల్ల నాకు కనపడలేదు, ఇది ఇలా ఉంటుంది. ఇయర్ బడ్ ఉంటుంది,
ఇయర్ బడ్ని ఒక పక్క నీళ్ళలో, ఈ బెటడిన్ నీళ్ళలో ముంచి లోపల ముక్కు లోపల పెట్టి ముక్కు లోపల ఎంతవరకు వీలైతే అంతవరకు తిప్పాలి. తర్వాత మరో పక్క, రెండు పక్కల దూది ఉంటుంది. ఇది చూడండి, రెండు పక్కల దూది ఉంటుంది. ఒక ముక్కులో ఒక పక్క, మరొక ముక్కులో రెండు పక్కలు ఉపయోగించాలి. దీన్ని ముంచి లోపల సున్నితమైన పొరకి రాయాలి. ఇది ముక్కులో పెట్టేటప్పుడు కాన్సన్ట్రేటెడ్ బెటడిన్ వాడకూడదు, డైల్యూట్ బెటడిన్ మాత్రమే వాడాలి. షూర్ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అందరి ప్రశ్నలు తీసుకుందాం సార్. ఫస్ట్ ఉమామల్లేశ్వరరావు గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి, డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వినపడుతుంది కదండి నా మాట? వినపడుతుంది. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నేను మీకు బాగా తెలిసే ఉంటున్నాను, గుర్తే ఉంటుంది. తెలుసు. ఎప్పుడు 25 years బ్యాక్ మా మదర్ లక్ మీరు ఆపరేషన్ చేశారు, కిడ్నీలో స్టోన్స్ తీసేయటం మెడ్విన్ లో. అది కాకుండా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఒకటి, మీరు పెడుతున్నటువంటి వీడియోస్ అన్ని కూడా నేను ఫాలో అవుతున్నానండి. ఫాలో అవుతున్నప్పుడు ఒక విషయంలో నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమిటంటే, సిమ్టమ్స్ లేకుండా సడన్ గా ఎప్పుడన్నా ఈ మామూలు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి పల్స్ ఆక్సిమీటర్లో <94 వస్తే మీరు బుడేకార్ట్ 400 దాన్ని రోటాకాల్ప్స్ని తీసుకుని చేయవలసిన విధానం చెప్పారు. ఆ విధంగా రోజుకు 3 సార్లు చేయమన్నారండి, 15 రోజులు. అది చెబుతా ఇంకోటి కూడా యాడ్ చేశారు. ఏమిటంటే ప్రెడ్నిజోల్నేమో ఒక ట్యాబ్లెట్ తీసుకోండి, మరీ 90% డౌన్ అయిపోతే 5 tablets వరకు వెళ్ళొచ్చు, ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఉండదు అని చెప్పారు. ఇక్కడ దీంట్లో ఏది స్టార్ట్ చేయాలి? ఇది నేను చెప్పేది నార్మల్గా ముందర సిమ్టమ్స్ కనపడిన వాళ్ళు చేసి పద్ధతి గురించి అడగట్లేదండి. సిమ్టమ్స్ కనపడకుండా సడన్ గా పల్స్ ఆక్సిమీటర్ డౌన్ అయితే ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి? బుడోకార్ట్ యూజ్ చేయటమా? అంటే బుడోకార్ట్ 400 మార్కెట్లో లేదు, ఆల్టర్నేటివ్ 200 ఉన్నాయి, అది దొరికినాయండి, అది యూజ్ చేయటమా? రెండు కలిపి యూజ్ చేయాలా? ఇదేనండి నా ప్రశ్న. ఇప్పుడు బుడేకార్ట్ 400 మార్కెట్లో కొరత ఉంది. అందరూ కూడా కొనుక్కుని ఒక 2 నెలలకు 3 నెలలకు స్టాక్ పెట్టుకున్నారు. బుడేకార్ట్ 200 దొరుకుతుంది మీరు చెప్పినట్టుగా. అది కాకుండా వేరే కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి. లూపెన్ అని, మెక్లియాడ్ అని, జైడస్ అని, బునేజ్ అని రకరకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి. దాంట్లో ఉండే మందు పేరు మనకి ముఖ్యము దీని లోపల ఉండే మందు బుడిసెనైడ్ అనే మందు ఏదున్నా తీసుకోవచ్చు. బుడిసెనైడ్ ఉన్న మందు ఏదైనా తీసుకోవచ్చు. ఇది మేము సాధారణంగా మాకున్న నిబంధనల ప్రకారం, వైద్య వృత్తి ప్రమాణాల ప్రకారం మేము ఎప్పుడు కూడా మందులు పేపర్లకు ఇవ్వకూడదు, వీడియోల్లో చెప్పకూడదు, బహిరంగంగా చెప్పకూడదు, డాక్టర్ని సంప్రదించని చెప్పాలి. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ కోవిడ్ సమయంలో నేను నిబంధనలు తెలిసి ఉల్లంఘించాను. ఒక మాజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేనే ఉల్లంఘించాను. ఎందుచేతనంటే మా అలోపతి డాక్టర్లు ఈ ఎప్పటికప్పుడు రోజువారీ వస్తున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్, అమెరికాలో ఏం జరుగుతుంది, మరి బ్రిటన్లో ఏం జరుగుతుంది, కెనడాలో ఏం జరుగుతుంది, జపాన్లో ఏం జరుగుతుంది, గల్ఫ్లో ఏం జరుగుతుంది అని అధ్యయనం చేయక వాళ్ళు ఎంతసేపు మనీ మేకింగ్ మిషన్లా వాళ్ళు జేబులు నింపుకోవటము, డబ్బులు కలెక్ట్ చేయడంలో బిజీ అయిపోయి ఆధునికంగా రోజువారీ వస్తున్న డెవలప్మెంట్స్కు దూరంగా ఉంటున్నారు కనుక తప్పనిసరి ఇది ఎవరికైతే పౌరులకి ప్రజలకి సమాచారం ఇస్తే కనీసం వాళ్ళు వెళ్ళినా చర్చిస్తారు అని చెప్పే ఉద్దేశంతో మేము ఒక రకంగా నైతిక విలువలను ఉల్లంఘించే నేను చేశాను ఉద్దేశపూర్వకంగా. ఇప్పటికీ కూడా చాలామంది అలోపతి డాక్టర్లు వాళ్ళు 40 మిల్లీగ్రాములు ఉదయము, 40 మిల్లీగ్రాములు రాత్రి, అంటే రోజుకి 80 మిల్లీగ్రాములు దాటి ఎవరు ఉపయోగించలేదు. పోయినా పర్వాలేదు అనుకుని పేషెంట్లు అనేక మంది మరణించారు. నాకు తెలిసి 80 మిల్లీగ్రాములతో మరణించడానికైనా సిద్ధపడ్డారు, కానీ హయ్యర్ డోస్ స్టీరాయిడ్ ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడలేదు. అందుచేత కనీసము
పేషెంట్స్కి అవగాహన కల్పిస్తే మేము మీ కేస్ షీట్ మీద రాసిస్తామండి, మాకు హైయర్ డోస్ స్టీరాయిడ్ ఇవ్వండి అని చెప్తారనే ఉద్దేశంతో ప్రజలను అవగాహన కల్పిద్దామని చెప్పి. ఎందుకంటే అన్నీ మాకు తెలుసు అని అనుకుంటారు. డాక్టర్లు ఏమనుకుంటారంటే నాకు మించిన వాడు ఎవరు లేరు అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. అందుచేత నేను మా నైతిక విలువలను ఉల్లంఘించి ఆక్సిజన్ పడిపోయిన వాళ్ళకి నేనే చెప్పటం ద్వారా మా డాక్టర్లు కొంతమంది గ్రామాల్లో, పట్టణాల్లో, టౌన్ ఉన్న వాళ్ళు పాటించి మీ నియమం పాటించి మేము సంతోషంగా ఉన్నామంటే, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజు కూడా ఉదయం 40 మిల్లీగ్రాములు, రాత్రి 40 మిల్లీగ్రాములు ఇచ్చి పోయినా పర్వాలేదని పైలోకాలకు పంపించి సాగనంపారు. అందుచేత మీరు చెప్పినట్టుగా బుడేకార్ట్ సప్లిమెంటే కానీ మెయిన్గా పనికిరాదు. అది తోడి పెళ్ళి కొడుకులాగా పనికొస్తుంది కానీ మెయిన్ మెడిసిన్ కాదు. మెయిన్ మెడిసిన్ అనేది 90-95 మధ్యగా ఉన్నప్పుడు, తగ్గినప్పుడు నేను ఇచ్చిన సలహా ఇప్పుడు వాడుతున్నది మిథైల్ ప్రెడ్నిజోలోన్. అది కూడా ఫైజర్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తే దాన్ని మెడ్రాల్ అంటారు. ఇవాళ భారతదేశంలో మెడ్రాల్ అన్నీ అయిపోయినాయి. లేదు, కొంతమంది ముందు జాగ్రత్తగా తెచ్చి కొని పెట్టుకున్నారు. 100-200 ట్యాబ్లెట్లు ఇంట్లో నిల్వ చేసుకున్నారు. ఫైజర్ కంపెనీ తయారు చేయకపోయినా ఒక 20-25 కంపెనీలు మిథైల్ ప్రెడ్నిజోలోన్ అనే స్టెరాయిడ్ తయారు చేస్తున్నారు. ఈ 90-95 మధ్య ఉన్న వాళ్ళు ఉదయం 64 మిల్లీగ్రాములు, మధ్యాహ్నం 64, రాత్రి 64 వేసుకుంటూ ఈ బుడేకార్ట్ కూడా వాడితే ఆక్సిజన్ పెరుగుతుంది. అయితే 64 పెట్టగానే షుగర్ లెవెల్ 500, 600, 700కి వెళ్ళిపోతుంది. గ్లూకోమీటర్ లేని వాళ్ళు ఇన్సులిన్ వాడకపోతే ఆ షుగర్ కంట్రోల్ కాదు, వాళ్ళు కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓ పక్క ఆక్సిజన్ పెరుగుతుంది, మరో పక్క డయాబెటిక్ కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక మిథైల్ ప్రెడ్నిజోలోన్ 90-95 మధ్య వాళ్ళకి ట్యాబ్లెట్లు పెడుతున్నాం. అలాగే 85-90 మధ్యలో ఆక్సిజన్ పడిపోయింది, ఆక్సిజన్ లేదు, సిలిండర్ లేదు, కాన్సన్ట్రేటర్ లేదు, వాళ్ళకి మిథైల్ ప్రెడ్నిజోలోన్ 500 మిల్లీగ్రాములు ప్రారంభించి ఉదయము రాత్రి ఒక 3-4 రోజులు 500 మిల్లీగ్రాములు ఇచ్చిన తర్వాత దాన్ని 250కి, తర్వాత 125కి, తర్వాత 64 ట్యాబ్లెట్లు తగ్గించుకుంటూ వస్తాం. 85 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి లోడింగ్ డోస్ కింద 1 గ్రామ్ ఇచ్చేసి 60-70 ఉన్న వాళ్ళకి 1000 మిల్లీగ్రామ్ ఇచ్చి, తదుపరి 500 మిల్లీగ్రాములు ఉదయం రాత్రి ఒక 5 రోజులు ఇచ్చి క్రమేణా తగ్గించుకుంటూ రావాలి. స్టీరాయిడ్ ఎప్పుడు కూడా సడన్గా మానకూడదు, వాడేదాన్ని క్రమేణా తగ్గించుకుంటూ రావాలి. ఆ విధంగా నేను హాస్పిటల్లో చేర్చకుండా ఇంటి వద్దనే దాదాపు 400 కేసులు పైగా ఈ విధంగా చికిత్స చేయడం జరిగింది. 90-95 మధ్య పడిన వాళ్ళ సంఖ్య ఒక 1000 మంది పైన ఉంటారు. ఈ 90 కంటే కింద పడి ఇంజక్షన్లు వేసుకున్న వాళ్ళు ఈ రోజు కూడా ప్రతిరోజు నేను జూమ్ మీటింగ్లో వాళ్ళని ఎలా ఉన్నారని పరామర్శిస్తుంటాను. ఒక 10 మంది ఉన్నారు ఇది ఈ ఐవి ఇంజక్షన్లు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్లో చేరలేదు. హాస్పిటల్లో చేరి ఉంటే కనీసం 15-20 లక్షలు కూడా అయ్యే పరిస్థితి ఉంది. పైగా నేను ఎంతమంది డాక్టర్లకు చెప్పినా కూడా వాళ్ళు వినటం లేదు. మా ప్రోటోకాల్ అండి మాది, మా 40 అన్నారు. కొంతమంది రోగులు మా పేషెంట్ గంటసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళని నిశ్చేష్టులు అయ్యారు. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి, అవునా 500 మిల్లీగ్రాములు వాడారా, ఇంటి దగ్గరే ఉన్నారా, మీకు ఇంతే ఖర్చు అయిందని. అందుచేత ఈ మిథైల్ ప్రెడ్నిజోలోన్ అనేది వండర్ డ్రగ్. దాని తర్వాత పనికొచ్చేది డెఫ్కార్ట్ అని ఉంది. మిథైల్ ప్రెడ్నిజోలోన్ పనిచేసిన విధంగా డెక్సామెథాజోన్ కానీ ప్రెడ్నిజోలోన్ కానీ అంత బాగా పనిచేయదు. దీన్ని వండర్ డ్రగ్గా మనం అభివర్ణించవచ్చు. దీని వల్లనే అనేకమైన ప్రాణాలు కాపాడబడినాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మిథైల్ ప్రెడ్నిజోల్ వాడుతున్నది షుగర్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు, షుగర్ మెయింటైన్ చేసుకుంటున్నప్పటికీ కూడా హై లెవెల్ షుగర్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా డెఫ్కార్ట్ వాడవచ్చా? డెఫ్కార్ట్ ఎవరికైతే 95 పైన ఉన్నాయో, ఇప్పుడు డెఫ్కార్ట్ కొత్తగా వచ్చిన మందు, స్టీరాయిడ్లు అధునాతనమైన మందు డెఫ్కార్ట్. అమెరికాలో ఇంకా FDA వాళ్ళు అప్రూవ్ చేయలేదు, అమెరికాలో అందుబాటులో లేదు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ పెరగదు, సైడ్ ఎఫెక్ట్స్ స్టీరాయిడ్కి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి.
95 పైన ఉన్న వాళ్ళందరూ కూడా డెఫ్ కార్డ్ ఉదయం 24 రాత్రి 24 వేస్తే చాలా హ్యాపీగా ఉన్నారు, షుగర్ లెవెల్ పెరగవు. కానీ పనితీరు మాత్రం డెఫ్ కార్డ్ మెథైల్ ప్రెడ్నిజోలోన్తో సమానంగా పనిచేయదు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ డెఫ్ కార్డ్కి, అందుచేత ప్రాణం కాపాడబడాలి. అందుకని మెథైల్ ప్రెడ్నిజోలోన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవాళ మెథైల్ ప్రెడ్నిజోలోన్ ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి 90% పైన ఆక్సిజన్ ఉన్న వాళ్ళకి డెఫ్ కార్డ్ ఇచ్చినా పర్వాలేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాం సార్. డాక్టర్ విఎస్ శర్మ గారు మీరు క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, ప్లీజ్. అవును సార్. సార్ వెంకట్రావు నమస్కారం సార్. నమస్కారం. ఐ ఆమ్ యువర్ ఫ్యాన్, ఐ మస్ట్ సే. నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను. నేను ఐఎమ్ ఏ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎట్ హోమ్ ఓన్లీ. ఐఎమ్ ఏ విజిటింగ్ ప్రొఫెసర్ టు 4 యూనివర్సిటీస్. ఇంకా వాకింగ్ టాకింగ్ అన్ని మామూలే. ఇప్పుడు నూరు మూసి ఇంట్లో కూర్చొని ఆయన జూమ్లో మాట్లాడుతున్నాను. స్మాల్ క్వశ్చన్ ఏమిటంటే, అది ఐఎమ్ డయాబెటిక్. ఐఎమ్ ఏ వెరీ రిచ్ మ్యాన్. డయాబెటిక్ ఈ అన్నీ ఉన్నాయి. సో డయాబెటిక్లో ఇప్పుడు whether the number 120 for fasting or 200 for post lunch, and I don't say they are not reliable, but the social media people say even 250 is also not problematic. And you might have seen something in CCMB director Rakesh he had told in one of the meetings that the big mafia people from states, they have interfered with the publishers to put only these numbers, to announce only these numbers, which are dangerous to people. కొంచెం దీని మీద మీరు మాకు ఎడ్యుకేట్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు మనకి ఫార్మా మాఫియా గురించి విన్నా, ఇప్పుడు దానితో మెడికల్ మాఫియా యాడ్ అయింది. కోవిడ్ సందర్భంగా మెడికల్ మాఫియా యాడ్ అయింది. ఈ ఫార్మా మాఫియా మెడికల్ మాఫియా రెండు కలిసి మన ప్రజల యొక్క ఆస్తులన్నీ కరిగిపోయినాయి. ఇల్లు అమ్ముకున్నారు, అపార్ట్మెంట్లు అమ్ముకున్నారు, పొలాలు స్థలాలు అన్నీ అయిపోయినాయి. చివరికి నిలువు దోపిడీ, చివరికి వాళ్ళు మనకు వరప్రసాదం ఇచ్చినట్టు ప్రసాదం ఇచ్చేది పార్థివ దేహం. ఇలాంటి పరిస్థితులు ఎవరు ఊహించలేదు. ఇంత దిగజారిపోతుందని నేను ఎప్పుడూ నా జీవితంలో ఊహించల. ఒకప్పుడు ఇన్ని కష్టాలు వస్తే, తుఫాన్లు వచ్చినా, ఏదైనా కెలామిటీస్ వస్తే సహాయపడే ఇటువంటి మానవాళి ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు దోపిడీకి ఉపయోగించుకుంటున్నారంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, డాక్టర్లు, ల్యాబొరేటరీలు చాలా మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. మీరు అన్నట్టుగా ఫార్మా కంపెనీలు మేము అమ్ముడు పోయాం, మమ్మల్ని కొనుక్కున్నారు వాళ్ళు. ఫార్మా కంపెనీ వాళ్ళు మమ్మల్ని రేటు పెట్టి కొనుక్కున్నారు. అందుచేత పనికిరాని మందులు రెమెడిసివిర్ వాడుతున్నాం. తర్వాత ఐవర్మెక్టిన్ అనే మందు పనిచేయదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొండెక్కి మన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి కుమార్తె ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్గా ఉండి ఇవాళ డబ్ల్యూహెచ్ఓలో చీఫ్ సైంటిస్ట్గా ఉన్న చెప్పినా మేము మానటం లేదు. చివరికి ఈరోజు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. మీరు ఏ మెడికల్ కంపెనీని మీరు కోరలేదు, మాకు ఐవర్మెక్టిన్ కంపెనీ వాడు జూమ్ మీటింగ్ పెట్టిస్తాడు. చూడండి ఇంక దాని అర్థం ఎలా ఉందో. అంటే ఐవర్మెక్టిన్ వాడు ఎవడో వాడి కింద వెనకాల స్లైడ్లు వేస్తుంటారు. మన బిఎస్ఎస్ఎఫ్ వేసినట్టు ఐవర్మెక్టిన్ వాడండి, ఐవర్మెక్టిన్ ప్రమోట్ చేయండి. మాకు దిక్కులేని పరిస్థితి అండి. ఏదైనా ఫిజికల్ మీటింగ్ పెడితే మందు విందు వచ్చిందంటే ఏదో డబ్బులు ఖర్చు అవుతుంది. జూమ్ మీటింగ్ కి మందుల కంపెనీ వాడు ఎందుకు చెప్పండి? మేము అంత దిక్కులేని వాళ్ళమా? దీనికి ఏం ఖర్చు అవుతుంది? జూమ్ మీటింగులు కూడా అమ్ముడు పోయాం. ఆ కంపెనీ వాడు వస్తున్నాడు, రాయండి ప్రజల ప్రాణాలు ఏమైనా పర్వాలేదు, ఐవర్మెక్టిన్ రాయండి. ఇంకోటి ఉంది ఫ్యాబీ పిరావిర్ అనే మందు, అది జపాన్లో తయారవుతుంది, జపాన్లోనే బ్యాన్ అయింది. దాన్ని కూడా మేము అమ్ముడు పోయాం. కనుక ఇవాళ ఎట్లుందంటే పరిస్థితి, వైద్య వృత్తిలో ఇక్కడున్న డాక్టర్లు నైతిక విలువలు కొరవట్టం వల్ల మనం పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అందుచేత మీరు చెప్పినట్టుగా ఫార్మా మాఫియాకు లొంగిపోయి మీరన్నట్టు వాళ్ళు ఫాస్టింగ్ షుగర్ లెవెల్ తగ్గించేస్తున్నారు, పోస్ట్ ప్రాండియల్ షుగర్ తగ్గించేస్తున్నారు. ఏదైతే రాకేష్ గారు చెప్పారో 250 ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. ఇది కావాలని ఎందుకు తగ్గిస్తున్నారంటే వాళ్ళ మందులు అమ్ముకోవడం కోసం, వాళ్ళ కంపెనీకి లాభాలు రావడం కోసం డాక్టర్ని కొనుగోలు చేసి తగ్గిస్తున్నారు తప్పనిచ్చి 250 ఉన్నా నిశ్చింతగా ఉండొచ్చు. కాకపోతే 400, 500, 600 ఉండి చాలా మంది ఏం పొరపాటు చేస్తున్నారంటే గ్లూకోమీటర్ ఇళ్లలో లేవు. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్లూకోమీటర్, షుగర్ ఉంటే గ్లూకోమీటర్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే డాక్టర్లు ఇన్సులిన్ వాడమంటే నువ్వు పిచ్చి డాక్టర్వి,
నేను ఇన్సులిన్ వాడను, నేను మందులు ట్యాబ్లెట్తో కావాలని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్లతో నియంత్రణ కాదు. 500, 600 రీడింగ్ని కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా ఇన్సులిన్ వాడాలి. ఇన్సులిన్ వాడకపోతే అనర్థాలకు దారితీస్తుంది. మీరు చెప్పిన విధంగా ఈరోజు బహుళ జాతి సంస్థలు మనల్ని ఈ వైద్య రంగాన్ని నడిపిస్తున్నాయి. అందుచేత వాళ్ళు కావాల్సిన ఉద్దేశపూర్వకంగా ఆ రీడింగులు తగ్గించేస్తూ వాళ్ళ ఉత్పత్తులు ఇంకా అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 250 రూపాయలకు కూడా మనం 250 మిల్లీగ్రాములున్నా నిశ్చింతగా ఉండొచ్చు. కానీ ఇబ్బంది ఒకటి వస్తుంది సార్ డాక్టర్ గారు. ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ మంత్ 2 months బ్యాక్ ఐ గాన్ ఫర్ సర్జరీ టు ఐ. అప్పుడు నా రీడింగ్ 180 అంతే ఉంది ఫాస్టింగ్. డాక్టర్ చెప్పింది ఉద్దేశం తప్పని కాదు, బాబు మీరు ఇంకా తగ్గించుకోండి సార్, తగ్గించుకు రమ్మని చెప్పి షీ హ్యాడ్ టు డిఫర్ మై సర్జరీ. అదే వచ్చి ఈ నెంబర్స్తోను వీఆర్ సఫరింగ్, ది పేషెంట్స్ ఆర్ సఫరింగ్. అందుకని నీకేం లేదు, నాట్ టు ఇన్సల్ట్ ఎనీబడి, ఐఎమ్ వెరీ సారీ. తర్వాత గృహ వైద్యాలు ఉన్నాయి. ఎస్ సార్. మెంతులు, కాకరకాయ పిందెలు, అవును వేప సార్. చిగురు, ఎస్ సార్. అవిసి గింజలు, ఎస్ సార్. వీటి వల్ల సప్లిమెంటరీ కింద అవి వాడితే టైప్ Yes, 2 sir. డయాబెటీస్ తొలి దశలో ఎస్ సార్. నేనున్నాను. నాకు 3 సంవత్సరాల క్రితం ఎస్ సార్. నాకు కొద్దిగా షుగర్ కనపడింది. నేను పట్టుదలతో నేను షుగర్ మందులు వాడను అని నిర్ణయం తీసుకున్నాను. మరి దానికి పరిష్కారం ఏంటంటే ఈ షుగర్ కారణం తెల్లగా ఉండే అన్నం తింటాం, దాన్ని మానేద్దామని నిర్ణయించుకున్నాను. బరువు తగ్గుదాం అనుకున్నాను, బరువు తగ్గాను. అన్నం 3 సంవత్సరాలు అయింది, మానేశాను. అసలు అన్నము జోలికే వెళ్ళను. తెల్లన్నము లేదు, బ్రౌన్ రైస్ లేదు. ప్రత్యామ్నాయ విధానాల కింద క్యాలరీ మేనేజ్మెంట్ తో నేను షుగర్కి ఏ టాబ్లెట్ వాడకుండా నియంత్రణ చేస్తున్నాను. నేను మెంతులు వాడటం లేదు, అవిసి గింజల పొడి వాడటం లేదు, నేను ఏది వాడకుండా కేవలం క్యాలరీ మేనేజ్మెంట్ తో బరువు తగ్గడం ద్వారా నేను ఏది తింటే కార్బోహైడ్రేట్, ఏది తింటే ప్రోటీన్, ఏది తింటే ఫ్యాట్ అని లెక్కలు వేసుకుంటూ ఆ విధంగా నేనే ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ గా. Yes, you are our role model, sir. Really. So, ఒక స్మాల్ క్వశ్చన్, if you permit me, regarding the black fungus గురించి, డయాబెటిక్స్ ఈ ప్రోన్ చాలా ఎక్కువ, అది ఉంటే వస్తుంది అంటున్నారు. బట్ టుడే ఎప్పుడో ఇవాళ పేపర్లో చూసాను, చేసిన 40% అసలు దే ఆర్ నాట్ డయాబెటిక్ ఎట్ ఆల్, బట్ యెట్ దే ఆర్ రిపోర్టెడ్ దిస్ బ్లాక్ ఫంగస్. హలో సార్, హలో, I'm sorry. Some problem, sir. సార్ వినిపిస్తుంది, చెప్పండి. రిగార్డింగ్ ది బ్లాక్ ఫంగస్, దానికి డయాబెటీస్ వన్ ఆఫ్ ది కాజెస్ అది కూడా ఉంటుంది అన్ని వింటున్నాము. బట్ చూస్తుంది ఏంటంటే ఇవాళ కూడా పేపర్లో చూసాను నేను, టైమ్స్లో ఎందులోను రిపోర్ట్ చేసే 40% వరకు దే ఆర్ నాట్ డయాబెటిక్ ఎట్ ఆల్, బట్ యెట్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ బ్లాక్ ఫంగస్. అన్ని బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఏది మన ఇంద్రధన చివరికి 7 కలర్లో వస్తాయి నెమ్మదిగా. ఐఎమ్ అఫ్రైడ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ, సార్. ఈజ్ డయాబెటిక్ ఎలోన్ ఈ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, ఆర్ ఇంకా ఉన్నాయి కదా అంటున్నా? అదొకటే నాకు వస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ టేకింగ్ మోర్ టైం. డాక్టర్ గారు, అయ్యా, డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు చెప్పండి సార్, చెప్పండి. ఉన్నారు, బట్ సారీ, రీజాయిన్ అవుతారు అనుకుంటా. ఒకసారి డిస్కనెక్ట్ అయినట్టుంది. జస్ట్ కామన్ మ్యాన్ క్వశ్చన్. సార్, ఇన్ ద మీన్ టైమ్ ఐ థింక్ ఐ రిక్వెస్ట్ వేణుగోపాలాచారి గారు టు ఆన్సర్ ఇఫ్ పాసిబుల్. ప్లీజ్ నాకు కావాల్సింది కొంచెం తెలుసుకోవాలి, అంతగానే సార్. సారీ, నాది సార్ రవి గారు వచ్చారండి సార్. వచ్చారా? డాక్టర్ గారు ఉన్నారా? సార్, మీ క్వశ్చన్ బ్రీఫ్ గా అడగండి సార్. డాక్టర్ వెంకట్రావు గారు నమస్కారం మరొకసారి. ఇప్పుడు ఏమిటంటే ఈ బ్లాక్ ఫంగస్ వచ్చేది ఎక్కువగాను డయాబెటిక్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అలాగే ఇంతకు ముందు కనుక టాబ్లెట్స్ మామూలుగా వాడితే వస్తుంది అంటున్నారు. బట్ ఈ రోజు పేపర్లో చూస్తాను, రిపోర్ట్ చేసిన వాళ్ళు 40% దే ఆర్ నాన్ డయాబెటిక్, బట్ యెట్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ అనేది కేవలం కోవిడ్ తో సంబంధం ఉన్నది కాదు. ఎక్కడ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో అక్కడ వస్తుంది. షుగరు, కిడ్నీ జబ్బులు, అవయవాల మార్పిడి చికిత్సలు, క్యాన్సర్, టీబీ, ఎయిడ్స్, ఇలా కీమోథెరపీ,
రేడియేషన్ తీసుకున్న వాళ్ళు, రోగ నిరోధక శక్తి ఎక్కడ తక్కువ ఉంటుందో అందరికి వచ్చే అవకాశం ఉంది. అందుచేత yes sir, ఈ కోవిడ్ కారణంగా బయటకు వచ్చింది, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న జబ్బు. బ్లాక్ ఫంగస్ కేవలం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, wonderful, ఎవరికైనా రావచ్చు. yes, okay, wonderful, తర్వాత కోవిడ్ కి స్టెరాయిడ్ వాడటం వల్ల వచ్చింది కాదు అది. ఎవరికైతే షుగర్ ఉందో స్టెరాయిడ్ వాడటం వల్ల షుగర్ పెరుగుతుంది. 500 600 నుండి ఇన్సులిన్ వాడికి నియంత్రణ లేని వాళ్ళకి వస్తుంది. స్టెరాయిడ్ వాడి షుగర్ లేని వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. కొంతమంది లంకణము పరమౌషధం అని చెప్పి అలా పచ్చం చేయటము, లంకణం చేయటం మంచిది కాదు. మాంసకృతులు అధికంగా ఉండే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే బ్లాక్ ఫంగస్ మన జోలికి రాదు. oh wonderful sir, thank you very much sir, very kind of you sir. థ్యాంక్ యూ సార్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నెక్స్ట్ అడిగే వాళ్ళు షార్ట్ క్వశ్చన్ అడగండి, ఒకటే అడగండి, సో దట్ అదర్స్ విల్ గెట్. correct, yeah, I'm sorry, I have taken long time. నో ప్రాబ్లం సార్. సార్ ఐ అని పేరు ఉంది, మీరు మీ క్వశ్చన్ అడగండి. మీ పేరు డిస్ప్లేలో లేదు, ప్లీజ్ గో అహెడ్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. రవి గారు ఒకటే క్వశ్చన్ ప్లీజ్. అదే సార్, ఒకటే క్వశ్చన్ అడుగుతారు. నేను మంగపతిరావు అండి. మంగపతిరావు గారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు నమస్కారం. హలో హలో, నమస్కారం. వినపడుతుంది, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం. చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలకి, మా వేణుగోపాలాచారి గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. డాక్టర్ గారు, మీరు మీ రెగ్యులర్ వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. నిజంగా చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగి హాస్పిటల్లో పడి అనవసరంగా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఆస్తులు అమ్ముకునేటువంటి దురవస్థ నుంచి చాలా మందిని మీరు కాపాడుతున్నారు. అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు డాక్టర్ గారు. తర్వాత ముఖ్యంగా ఇవాళ ఈ కోవిడ్ కి కన్ఫైన్ అవుదామనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఈ కోవిడ్ కి సంబంధించి థర్డ్ వేవ్ గురించి అనేక అపోహలు, అనేకమైనటువంటి రూమర్స్, తర్వాత భయ సందేహాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు సెకండ్ వేవ్ కి సంబంధించి మిగతా కోవిడ్ సమస్యల గురించి మీరు అనేక భయ సందేహాలను జనానికి తీర్చారు. వాళ్ళు చాలా మంది, దాదాపు నాకు తెలిసినంత వరకు 30 to 40% జనం ఈ హాస్పిటల్ బారి పడకుండా రక్షించిన వారు మీరు. కాబట్టి ఈ థర్డ్ వేవ్ గురించినటువంటి యొక్క ఇబ్బందులు ఏమిటి, దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలని ఒక మాట, అసలు అది ఉందా లేదా అనేది ఒకటి. రెండోది, ఈ పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేటటువంటి ఒక వార్త కూడా ప్రచారంలో ఉంది. మరి దాని సంగతి ఏమిటి? అమెరికా లాంటి సంపన్నమైన దేశాలలో 12 సంవత్సరాలు ప్లస్ ఉంటే పిల్లలకి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మరి మన దేశంలో ఇంతవరకు దాని గురించినటువంటి ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే మనం మిగతా వాళ్ళకి వేయడానికే కష్టంగా ఉంది. ఇది నిజంగా మనకి ఇండియన్ కండిషన్స్ లో పిల్లలకు అవసరం లేదా, లేకపోతే మనకున్నటువంటి ఎకనామిక్ కండిషన్స్ వల్ల మనం చేయలేకపోతున్నామా ప్రభుత్వం అనేది ఆలోచన చేయటం లేదా అనే విషయంలో చాలా భయ సందేహాలు జనానికి ఉన్నాయి. దయచేసి పెద్దలు తీర్చవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. నమస్కారం. మంచి ప్రశ్న అడిగారు. మన భారతదేశంలో 3వ వేవ్ ఉండదండి. నేను మే 15 కల్లా తగ్గుముఖం పడుతుందని చెప్పి ఇతర దేశాల్లో అధ్యయనం చేసి చెప్పాను. అదే విధంగా తగ్గుముఖం పడుతుంది. ఆంధ్రప్రదేశం దిశగా వెళ్తాం. కొంతమంది అక్టోబర్ లో ప్రారంభమై థర్డ్ వేవ్ ఉంటుంది, ఆడియో బాగుంది, పాటు ఉంటుందని చెప్తున్నారు. ఆ వేవ్ లో థర్డ్ వేవ్ అని చెప్తున్నారు. టీకాలు అందుబాటులో మనకు ఉంటాయనే అవగాహన లేక చెప్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి మనకు టీకాల వరద రాబోతా ఉంది. డిసెంబర్ 31 నాటికి మన భారతదేశంలో 276 కోట్ల డోసులు టీకాలు మనకు అందుబాటులో రాబోతున్నాయి. ఈ సమాచారం లేక టీకాలే మనకు కాపాడబోతున్నాయి. ఆ టీకాలే మనకి శ్రీరామ రక్ష. ఇక మొదటి డోసు భారతదేశంలో 31 మార్చి 2022కి పూర్తవుతుంది. నేను ప్రతిరోజు కూడా ఈ టీకాలు ఎక్కడి నుంచి, ఏ మూల నుంచి ఎక్కడ జరుగుతూ ఉంది పూర్తి అవగాహనతో భారతదేశం ఏంటి, ప్రపంచ దేశాల్లో సంపూర్ణమైన సమాచారం ఉంది. అంటే ఆ కంపెనీ వాడే ఆశ్చర్యపోతాడు, నా గురించి మా సైంటిస్టులకే తెలియదు, ఈయనకి ఇంత సమాచారం ఎక్కడ తెలుసని. ఆ విధంగా టీకాలు మనం కాపాడుతున్నాయి. తర్వాత చిన్నపిల్లల టీకాల గురించి మాట్లాడారు. జూన్ 7వ తారీఖు నుంచి జర్మనీ వాడు
12-14 సంవత్సరాలకి మధ్య ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అతను. ఇప్పటికే అమెరికాలో అలాగే కెనడాలో ప్రయోగాలు జరిగినాయి. భారతదేశంలో భారత్ బయోటెక్నిక్ కోవాక్సిన్ ఈ పిల్లల మీద ప్రయోగాలు ప్రారంభమైనాయి. జూన్ నెలలో జర్మనీ మొట్టమొదటి దేశం అవుతుంది ప్రయోగాల మోడ్లో కాకుండా 12-14 సంవత్సరాల వాళ్ళకి నిశ్చింతగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కనుక రాబోయే కాలంలో మనం కూడా భారతదేశంలో 130 కోట్ల మందికి టీకాలు వేసే కార్యక్రమాన్ని హైదరాబాద్ అనుకుంటున్నారు. భారత్ బయోటెక్నిక్ వాళ్ళు విస్తరించేశారు. హైదరాబాద్, బెంగళూరు, పూనా, గుజరాత్లోని అంకలేశ్వర్ నుంచి త్వరలో మందులు భారత్ బయోటెక్నిక్ కోవాక్సిన్ తయారు చేయబోతా ఉంది. ఈ 4 కాకుండా ఇండియన్ ఇమ్యూనలాజికల్ కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అధీనంలో పనిచేస్తున్నాయి. ఆ ఇండియన్ ఇమ్యూనలాజికల్ హైదరాబాద్, ఇండియన్ ఇమ్యూనలాజికల్ ఉత్తరప్రదేశ్, అట్లాగే హాప్కిన్ ఇన్స్టిట్యూట్ అనేది ముంబై, ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఒక భారత్ బయోటెక్నిక్ 7 సంస్థల ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్రధానంగా మనం స్థూలంగా ఏ కంపెనీ నుంచి మందు వస్తుందంటే టీకా 10 కోట్ల టీకా కోవిషీల్డ్ వస్తాయి నెలకి, 10 కోట్లు కోవాక్సిన్ వస్తాయి, మరో 10 కోట్లు స్పుత్నిక్ వి డబుల్ డోస్ ఇప్పుడు వస్తుంది. సింగిల్ డోస్ టీకా కూడా త్వరలో రంగ ప్రవేశం చేస్తా ఉంది. ఒక మంచి సమాచారం ఏంటంటే స్పుత్నిక్ వి వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో ఉత్పత్తి ప్రారంభమైనవి. రోజుకి 2 లక్షల డోసులు ఇప్పుడు ప్రారంభమైంది ఉత్పత్తి. వాళ్ళు స్పుత్నిక్ వి రష్యా వాళ్ళు మన భారతదేశంలో సంవత్సరానికి 120 కోట్ల డోసులు చేస్తున్నారు. 7 కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 3వ వేవ్ రాకపోవడానికి కారణం ఏంటంటే టీకాలు వేయటం వల్లనే. ఆగస్టు 15కి 2వ వేవ్ పూర్తిగా పరిసమాప్తం అవుతుంది. ఎలా అయితే ఫిబ్రవరి మొదటి వారంకి రోజుకి 6,000 కొత్త కేసులు 200 మరణాలకు వచ్చినాయో అదే దశకు వచ్చి ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవం నాటికి మనం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండొచ్చు. అయినా కూడా టీకాల కార్యక్రమం మార్చి 31 వరకు జరిగి భారతదేశం ఇవాళ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా 35 కోట్ల డోసులు, అమెరికా 28 కోట్ల డోసులు, ఇవాళ భారత్ 20,56 లక్షల డోసులతో 3వ స్థానంలో మనం ఉన్నాం. ప్రపంచ దేశాలలో మన అవసరాలు తీరిన తర్వాత 100 దేశాలకు 400 కోట్ల మందికి మనం టీకాలు అందించబోతున్నాం. టీకాలే మనం కాపాడబోతున్నాయి. టీకాల వల్లనే 3వ వేవ్ రాదు. కనుక 3వ వేవ్ గురించి ఎవరు చెప్పినా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, శాస్త్రజ్ఞులు, వైరాలజిస్టుల మాటలు నమ్మొద్దు. మనకు 3వ వేవ్ లేదు, పిల్లలకి రాదుగాక. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ మల్లీనాథ్ గారు, మీరు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఓన్లీ ఒక క్వశ్చన్ అడగండి బికాస్ చాలా మంది ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు, అందరికి నమస్తే. నాకు నవంబర్లో కోవిడ్ ఎఫెక్ట్ అయితే అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేశాను. అయితే అప్పుడు మీ వీడియోస్ ద్వారా ఒకసారి కరోనా వచ్చిన వాళ్ళకి మరోసారి రాదని తెలుసుకున్నాను. తర్వాత మళ్ళీ కొత్త వీడియోల్లో అదే డెవలప్మెంట్ ని బట్టి మళ్ళీ మీరు చెప్పారు వచ్చిన వాళ్ళకి కూడా వస్తుందని. అంటే అది యాక్చువల్ ఏంటంటే ఇది దొంగ పోలీస్ లా ఉంది. అది కరోనా మనకు అందకుండా డిఫరెంట్ యాంగిల్స్ తీసుకుంటే ఇప్పుడు 3rd వేవ్ అని వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఈ జనాలందరికీ మీ ప్రికాషన్స్ అండ్ మీరు మీ గైడెన్స్ అంటే ఎలాగా 3rd వేవ్ నుంచే ఎస్కేప్ అవ్వచ్చు అనేది ఏమైనా గైడెన్స్ ఇస్తారేమో అని. మల్లీనాథ్ గారు, 2వసారి వైరస్ పాజిటివ్ రాదు, కానీ లక్షణాలు ఉంటాయి. 50% మందికి ఈ కోవిడ్ లక్షణాలు పునరావృతం అవుతాయి. అప్పుడు కోవిడ్ వైరస్ ప్రవేశించకుండానే మన శరీరం ఉండే కణజాలము సైటోకైనిన్ అనే విష పదార్థాలు ఉత్పత్తి చేసి మళ్ళీ 2వసారి లక్షణాలు వస్తాయి. అంతవరకే. దీనికి ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త టీకా. ఒకటే టీకా. టీకాతో పాటు N95 మాస్కులు వాడమని ప్రచారం చేయండి. N95తో పాటు భౌతిక దూరం పాటించటం. 3వది సబ్బుతో చేతులు కడుక్కోవటం. మనకి శానిటైజర్ కంటే కూడా సబ్బుతో చేతులు కడుక్కోవడం ఎంతో ఉపయోగపడుతుంది. N95 మాస్క్ ఉపయోగించడం ద్వారా సమాజంలో వ్యాప్తి చెందకుండా మనం కాపాడుకోవచ్చు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. 3వ వేవ్ రాదు.
మూడో వేవ్ లేదు. ఆ మూడో వేవ్ వచ్చే సమయానికి మనం ఇప్పటికే మన ఆగస్టు 15 నాటికి జనాభాలో 35 కోట్ల మంది 35 కోట్ల మందికి జాయిన్ చేశారు. దాన్ని సీరో సర్వేలెన్స్ అధ్యయనం అంటారు. ఎవరికైతే గ్రామీణ ప్రాంతాలు పట్టణాల్లో లక్షణాలు లేకుండా, కోవిడ్ లేకుండా, ఎటువంటి అనారోగ్యం అస్వస్థత లేని వాళ్ళకి రక్త నమూనాలో కోవిడ్ యాంటీబాడీలను అధ్యయనం చేస్తే ఇప్పటికి 130 కోట్లలో 45 కోట్ల మందికి ఈ కోవిడ్ సోకింది. 35 కోట్ల మందికి మనం టీకాలు ఇస్తాం. అంటే 80 కోట్ల మందికి ఇస్తే ఏ దేశంలో అయితే 60% మందికి యాంటీబాడీలు ఉంటాయో అది సహజ సిద్ధంగా కానీ టీకాల ద్వారా కానీ సామూహిక రోగ నిరోధక శక్తి అంటారు. మన దేశంలో సామూహిక రోగ నిరోధక హెర్డ్ ఇమ్యూనిటీ సంక్రమించడం ద్వారా మూడో వేవ్ అనేది రాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మీ నెట్వర్క్ కొంచెం స్లో ఉన్నట్టుంది సార్. వీడియో ఆఫ్ చేసి మాట్లాడితే కొంచెం క్లియర్ ఉంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ నెక్స్ట్ సుధాకర్ శర్మ గారు, మీరు మాట్లాడండి సార్. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారిని ఒకే ప్రశ్న అడిగే ముందర మీటింగ్ కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కొంతమంది అక్నాలెడ్జ్ చేస్తూ ఆ తర్వాత డాక్టర్ గారి ముందు సబ్మిషన్ పెట్టారు. డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి గారు, డాక్టర్ ఉమామల్లేశ్వరరావు గారు, ఏవిఎస్ దీక్షిత్ గారు, బాలరాజు గారు, బాలసాయి గారు, భానుప్రకాష్ గారు, నిరంజన్ గారు, చరణ్ గౌడ్ గారు, చరణ్ రెడ్డి గారు, డాక్టర్ కె భావన గారు, డాక్టర్ ఫణికృష్ణ గారు, డాక్టర్ విఎస్ శర్మ గారు, డాక్టర్ సురేందర్ గారు, ఇనార్ కుమార్ గారు, జయరాం బార్లపట్టి గారు, సరస్వతి కుమార్ గారు, కీర్తి గారు, కృష్ణ గారు, అడ్వకేట్ మాధవరావు గారు, మురళీకృష్ణ గారు, మల్లికార్జున గారు, పవన్ కుమార్ గారు, పని మాధవరాజు గారు, పురుషోత్తం రెడ్డి గారు, రాజా జుప్పుడి గారు, రవికుమార్ గారు, సత్యవాణి గారు, శ్రీనివాస్ నందూరి గారు, శ్రీవస్ సంకిత్ గారు, రాజ్ కుమార్ గారు, త్రిపురేశ్వర్ గారు, ఉషారాణి గారు, సూర్యకుమార్ గారు, డాక్టర్ శివాజీ వాడ్రేవ్ గారు, వెంకటేష్ వేల్పుల గారు, విఎస్ మూర్తి గారు, వీరారెడ్డి గారు, వల్లినాథ్ తోలెడ్డి గారు, శశికుమార్ వట్టెం గారు, విశ్వనాథ్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, కోనేరు సతీష్ శర్మ గారు, మొహమ్మద్ ఫయ్యాజ్ గారు, మంగపత్రావు గారు, శివరాం గారు, బాలభాస్కర్ గారు, వివిఎస్ఎస్ శర్మ గారు, గోపాలని ప్రసాద్ గారు, చల్లా సుధాకర్ గారు, పార్టిసిపేషన్ కి చాలా ధన్యవాదాలు. డాక్టర్ గారు, డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారి కోవిడ్ ట్రీట్మెంట్ ఏదైతే నేను చాలా కాలం నుంచి చూసి మీరు కోవిడ్ ట్రీట్మెంట్ ఏదైతే ఫ్లైయర్ ఇది చేశారో డాక్టర్ గారు, అది చాలా మందికి ఇది చేయడం జరిగింది. అది తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, గవర్నమెంట్ ఇష్యూ చేసి మొన్న ఇది దానికన్నా ఎన్నో రోజుల ముందర, ఎంతో కాలం ముందర మీరు డైరెక్ట్ గా ట్రీట్మెంట్ వాడాల్సిన మెడికేషన్ అది కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంది వాడారు. దాంతో ఎక్కడికి వెళ్లకుండా ఐసోలేషన్ లో ఉండి ఆ మందులతో వాడి బాగుపడ్డ వాళ్ళని చూసామండి, బాగైన వాళ్ళని చూసాం. అయితే దీంట్లో ఒక డౌట్ డాక్టర్ గారు, ఇది యూనిఫామ్ గా ఎవరికైనా ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి, మైల్డ్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే సివియర్ గా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి అందరికీ ఒకే రకమైన ఇదియా? ఇంకోటి, సింపుల్ ఐడెంటిఫికేషన్ టిప్స్ ఏదన్నా, అసలు అసిమ్టమెటిక్ అని, సింప్టమెటిక్ అని, లేకపోతే వచ్చిందా రాదా తెలియని పరిస్థితులు, దీన్ని ఎట్లా గుర్తించడానికి ఏదన్నా ఒక కొండ గుర్తు ఏదన్నా సజెస్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి అండి. ఇంకోటి, గ్యాస్ట్రిక్ రిలేటెడ్, షుగరు, మిగతా ప్రాబ్లమ్స్ ఈ కోవిడ్ కి ముందు లేని వాళ్ళకి అవి వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు? చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఇది 95% ఆక్సిజన్ పై ఉన్న వాళ్ళందరూ వాడచ్చు. లక్షణాలు ఉన్నవాళ్ళు, లక్షణాలు లేని వాళ్ళు కూడా వాడచ్చు. 90-95 మధ్యన ఉంటే ఈ ఫ్లైయర్ లో ఉన్న డోస్ సరిపోదు. 64 మిల్లీగ్రాములు మిథైల్ ప్రెడిజోలోన్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వాడాలి. తర్వాత
ఇప్పటికే షుగర్ ఎవరికైనా లేకపోతే కొంతమందికి డయాబెటీస్ అంటాం, అలాగే స్ట్రెస్ షుగర్ వచ్చే అవకాశం ఉంది. లేదు ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంది. కనుక షుగర్ నార్మల్ గా ఉన్న వాళ్ళకి కొంతమందికి బయటపడటం అనేది కొంతమందికి జరిగింది, జరుగుతుంది కూడా. మానసిక ఒత్తిడి, స్టెరాయిడ్, మూడోది ప్రీ డయాబెటిక్ స్టేట్ లో ఉండటం వల్ల వాళ్ళు బయటపడుతుంది. ఈ రూపాన వాళ్ళు చెక్ చేయించుకోవటం వల్ల షుగర్ బయటపడుతుంది. తర్వాత గ్యాస్ ట్రబుల్, స్టెరాయిడ్ వాడినప్పుడు తప్పనిసరిగా రాబెప్రజోలో, ప్యాంటప్రజోలో ఉదయం రాత్రి వాడాలి. సుక్రాల్ఫేట్ లాంటి యాంటాసిడ్ కూడా వాడాల్సి ఉంటుంది. తర్వాత కాల్షియం కూడా లోపం ఉంటుంది. ఈ స్టెరాయిడ్ వాడినప్పుడు కాల్షియం కూడా వాడాలి. కాల్షియము, గ్యాస్ ట్రబుల్ రెండు వచ్చే అవకాశం ఉంది. అలాగే షుగరు నియంత్రణ అనేది చాలా పకడ్బందీగా ఈ స్టెరాయిడ్ వాడినప్పుడు జరగాల్సి ఉంటుంది. తర్వాత కొంతమందికి ఈ గ్యాస్ ట్రబుల్ మందులు వాడకపోతే పొట్టలో మంటలు, గ్యాస్ రావటం, కడుపులో మండటం, పుల్లటి తేపులు ఇవన్నీ వస్తాయి. అందుచేత రాబెప్రజోల్, ప్యాంటప్రజోల్ కానీ రాబెప్రజోల్ కానీ డబుల్ డోస్ వాడి సుక్రాల్ఫేట్ సిరప్ కూడా వాడటం వల్ల మనం సమర్థవంతంగా గ్యాస్ ట్రబుల్ని నియంత్రించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అడవి శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్ అడగండి సార్. సార్ అందరికీ నమస్తే అండి. సార్ ఇప్పుడు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి సార్? అంటే మ్యాండేటరీ టెస్ట్లు ఏం చేయించుకోవాలి? అది ఖచ్చితంగా చేయించుకోవాలా? ఎన్ని రోజుల్లోగా చేయించుకోవాలి? కోవిడ్ వచ్చినప్పుడు మొదటిసారి పాజిటివ్ వచ్చినప్పుడు కానీ లక్షణాలు వచ్చినప్పుడు కానీ 5 రక్త పరీక్షలు ఉన్నాయండి. సిఆర్పి, సిబిపి, ఎల్డిహెచ్, సీరం ఫెరిటిన్, డి డైమర్. డి డైమర్ అనే పరీక్ష రక్తము గడ్డగడుతుందా, రక్తం చిక్కబడుతుందా అనే సంకేతం ఇస్తుంది. సిఆర్పి శరీరంలో ఇంటర్ల్యూకన్లు, సైటోకైనిన్ లాంటి రసాయనాలు విడుదలవుతున్నాయని తెలుస్తుంది. ఎల్డిహెచ్ గుండె పనితీరుని తెలుపుతుంది. ఇది లక్షణాలు ప్రారంభమైనప్పుడు పాజిటివ్ అయినప్పుడు ఒకసారి, 5 రోజుల తర్వాత రెండోసారి, 10 రోజుల తర్వాత మూడోసారి చేయించుకోవాలి. పోస్ట్ కోవిడ్ సిండ్రోము, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ లక్షణాలు పునరావృతమైనప్పుడు కూడా తప్పనిసరిగా ఈ 5 పరీక్షలు చేయించుకుంటే ఈ 5 పరీక్షల్లో రిలీజ్ అవుతాయి. సిఆర్పి గురించి, సిఆర్పి కొన్ని సందర్భాల్లో శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, సైనసైటిస్ ఉన్నప్పుడు కానీ, దగ్గున్నప్పుడు కానీ, శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా సిఆర్పి రైజ్ అవుతుంది, చేయవలసిన అవసరం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ అండి. సార్ తగ్గిన తర్వాత కూడా ఈ టెస్ట్లు అవసరం అంటారా సార్? తప్పనిసరిగా తగ్గిన తర్వాత కూడా 3 సార్లు చేయించుకోవాలి. మొదటిసారి పాజిటివ్ వచ్చినప్పుడు, 5 రోజుల తర్వాత రెండోసారి, 10 రోజుల తర్వాత మూడోసారి, ఇంకా అనుమానం ఉంటే ఇంకోసారి 5 పరీక్షలు చేయించుకోవడం ప్రామాణికం. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డాక్టర్ ఫణి కృష్ణ గారు మీ క్వశ్చన్ అడగండి సార్. నమస్తే వెంకట్రావు సార్. మీరు ఒక డిసీజ్ ని రూట్ కాజ్ పట్టుకొని ట్రీట్మెంట్ చేసేది అనేది చాలా గొప్ప విషయం సార్. దానికి ధన్యవాదాలు సార్. నా మెయిన్ క్వశ్చన్ వచ్చేసప్పటికి సార్, ఇప్పుడు 2 డోస్ వ్యాక్సిన్ అయిపోయిన వాళ్ళకి ఏసిమ్టోమాటిక్ కానీ సిమ్టోమాటిక్ కానీ సార్, మన బ్లడ్ మార్క్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి. బ్లడ్ మార్క్స్ అన్ని నార్మల్ గా ఉన్నప్పుడు ఈ ఎసిమ్టోమాటిక్ కానీ సిమ్టోమాటిక్ కానీ వీళ్ళు మన స్టెరాయిడ్ అనేది స్టార్ట్ చేయాలా వద్దా సార్? ఇప్పుడు ఈ 5 రక్త పరీక్షల్ని వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు. సాధారణ పౌరుల కోసం నేను పంచపాండవులని పెట్టాను దానికి పేరు. వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు. 2 డోసులు వేసుకున్న తర్వాత ఏ రకమైన లక్షణాలు వచ్చినా ఈ 2వ వేవ్ నియంత్రణ జరిగే వరకు, ఆగస్టు 15 వరకు ఎవరికి ఏ రకమైన అనారోగ్యము, అస్వస్థత, సుస్థి చేసినా టీకా వేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా కోవిడ్గా భావించాలి. మరొక వింత విషయం ఏంటంటే, ఈ సమయంలో ఎవరికి వైడాల్ టెస్ట్ చేయించినా సాల్మోనెల్లా పాజిటివ్ అని వస్తూ ఉంది. 1:80 టైటర్, 1:160 టైటర్ వస్తుంది కనుక
ఎవరు కూడా వైడాల్ టెస్ట్ చూసి పక్కదారి పట్టకూడదు. వైడాల్ పాజిటివ్ వస్తుంది, మలేరియా పాజిటివ్ వస్తుంది, ప్లేట్లెట్ కణాలు తగ్గిపోయేది డెంగ్యూ అనుకుంటున్నారు. మూత్ర పరీక్ష చేస్తే దాంట్లో చీము కణాలు వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ అని పక్కదారి పట్టకూడదు. కోవిడ్ పోయే వరకు ఆ 4 జబ్బులను ఉండొచ్చు అని గమనించాలి, కానీ మనం ప్రధానంగా కోవిడ్ మీద కేంద్రీకరించాలి. నాకు తెలిసి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు చికిత్స చేసి టైఫాయిడ్ అని మొదలుపెట్టి, మలేరియా అని మొదలుపెట్టి, డెంగ్యూ అని మొదలుపెట్టి, యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలు పెట్టడం వల్ల కొంతమంది కోవిడ్ రోగులు మరణించారు. కనుక టెస్ట్లతో జాగ్రత్తగా ఉండాలి. మనం అనుమానం ఉన్నప్పుడు స్టీరాయిడ్లు చాలా సురక్షితం, మనం వాడే డోస్ చాలా తక్కువ. 24 మిల్లీగ్రాములు డెఫ్కాట్ ఉదయం రాత్రి ఒక 5 రోజులు వేసి తగ్గించుకుంటూ వెళ్ళటం సురక్షితం. కనుక మనం మేనమేషాలు లెక్కించకుండా అనుమానం ఉంటే వాడటం మంచిది. ఏ పామును చూసినా తాచుపాము కింద భావించాలి, కానీ దాన్ని ఏం కాదులేదు బురద పాము అనుకుని మనం దానివల్ల దెబ్బ తినకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జయశ్రీ గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి. మనము ఆవిరి అది పట్టడం అది ఎన్నిసార్లు పట్టాలి? బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడల్లా పట్టాలని కొంతమంది అసలు పట్టకూడదు, పడితే లోపలికి వెళ్ళిపోతుంది ఉన్న వైరస్ అని చెప్తున్నారు. దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఆవిరి పట్టడం వల్ల నష్టం ఏమీ లేదు. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు పట్టడం అనేది ఏమి ఉండదు. ఎప్పుడైనా రోజుకు 3-4 సార్లు పట్టచ్చు. అయితే ఆవిరి పట్టేటప్పుడు దాని లోపల ఉపయోగించే పదార్థాలు మాత్రం మంచిది కాదు. కార్వాలు, జండు బామ్, అమృతాంజన్, విక్సు, పసుపు ఇవన్నీ ప్రతిరోజు వేయటం వల్ల ఈ యొక్క పదార్థం వెళ్ళి ఊపిరితిత్తులను పాడు చేస్తాయి. అందుకే ప్లెయిన్ స్టీమ్ మాత్రం వాడండి. ప్లెయిన్ స్టీమ్ వాడటం వల్ల ఎటువంటి నష్టము లేదు. నేను సర్జన్ని, మాకు ఊపిరితిత్తులు బాగుండాలి ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత టింక్చర్ బెంజాయిన్ ఇన్హలేషన్స్ అని నేను గత 40 సంవత్సరాలుగా వాడుతున్నాను. నేను స్టీమ్ ఇన్హలేషన్స్ వాడటం వల్ల నాకు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. కనుక ఊపిరితిత్తుల యొక్క పనితీరు బాగా చేయటం కోసం ఈ యొక్క ఆ శ్లేషము ఆ స్ఫుటము పలచబట్టడానికి, జిగురు తగ్గడానికి, శ్వాసనాళం నుంచి విడిపోయి బయటికి రావడానికి ఎంతో దోహదపడుతుంది. కనుక స్టీమ్ ఇన్హలేషన్ అనేది చాలా ప్రయోజనకరం. ఆ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చిన ఆ ప్రచారాలు నమ్మద్దు. రోజుకు 3-4 సార్లు బయటికి వెళ్ళి వచ్చిన సంబంధం లేదు, ఎప్పుడైనా 4 సార్లు స్టీమ్ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ బొక్క నిరంజన్ గారు మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. శ్రీనన్న గారు గుడ్ ఈవినింగ్ అన్న. సార్ ఒకటి, మా మమ్మీ మా డాడీ సార్, మా డాడీ 85 ఉంటాడు, మా మమ్మీ 75 ఉంటారు సార్, 78 వరకు ఉంటుంది. వీళ్ళకు వ్యాక్సిన్ వేయించాలంటే డాడీకి హార్ట్ అటాక్, షుగరు, బీపీ ఉంది, మమ్మీకి షుగరు బీపీ ఉంది సార్. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా 70 ఇయర్స్ ఉంటారు సార్. వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 3 డేస్ తర్వాత వాళ్ళు శ్వాస తీసుకోలేక వాళ్ళు చనిపోయారు సార్. వాళ్ళ మమ్మీ డాడీ 2-3 డేస్ గ్యాప్ లో చనిపోయారు. ఆ భయంతో నేను మా మమ్మీకి మా డాడీకి వ్యాక్సిన్ వేయలేదు సార్. హలో, ఇది వాళ్ళు ఏ కారణంతో మరణించారంటే సార్ ఒక్కటి గమనించండి సార్, మనకి దేవుడు ఆయుష్ రాసి పెట్టాడు చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుడు రాసిన ప్రకారము ఆ రోజు టీకా వేసుకోకపోయినా వేసుకున్నా మన ఆయుష్ 75-84 అని రాసి పెడితే సరిగ్గా ఆ రోజు ఆ సమయానికి వెళ్ళిపోతాం. కనుక మన భారతదేశ ప్రమాణాల ప్రకారము సగటు మన ఆయుష్ 65 సంవత్సరాలే. 65 సంవత్సరాలు ప్రతిరోజు మనకు వచ్చింది బోనసే. అందుచేత మనము దేవుడు రాసిన ఆయుష్ను మార్చలేం. ఆ వ్యక్తులు ఎవరైతే మరణించారో వాళ్ళ టీకా వేసుకోకపోయినా సహజ సిద్ధంగా వాళ్ళ ఆయుష్ పూర్తయి మరణించుంటారు. కనుక నాకు తెలిసి మా బంధువులు ఒక ఆయన 99 ఏళ్ళు, భార్య 98 ఏళ్ళు, వాళ్ళిద్దరు వేయించుకున్నారు. వాళ్ళకి 98-99 అంటే బోనస్ మీద ఉన్నారు కదా. అందుచేత 65 సంవత్సరాల పైబడి ఎవరైనా టీకా వేయించుకొని మరణిస్తే అది టీకాల వల్ల మరణం కాదు, సహజ సిద్ధంగా మరణం. తర్వాత మనకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆస్తమా ఉంది, థైరాయిడ్ ఉంది, రకరకాల జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బుల నియంత్రణ. ఇంకోటి
అనుమానమే పెనుభూతము, భయంతో మరణిస్తారు కొంతమంది. ఎవరు భయపడకూడదు. అందుచేత ఆ ఇద్దరు మరణాలు మాత్రం సహజ మరణాలు. మీ అమ్మ మీ నాన్నకి వేయించండి, నేనుంటాను పూచి. ఏం భయపడద్దు, ఏమి ఆందోళన చెందొద్దు. మా బంధువులు 98, 99 ఏళ్ళు బతుకున్నారు, శుభ్రంగా ఉన్నారు. కనుక మీరు భయపడకుండా ఇద్దరికి వేయించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చరణ్ గారు మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది చాలా మంది స్టీమ్ క్యాప్సిల్స్ వాడుతున్నారు నార్మల్ గా, అది ఆవిరి పెట్టినప్పుడు అది వాడొచ్చా సార్ స్టీమ్ క్యాప్సిల్స్? లేదు, వాడకూడదు. వాడకూడదు. ఏ మందు వేయకుండా ప్లేన్ స్టీమ్ మాత్రం తీసుకోవాలి, దాంట్లో ఏది వేయకూడదు. ఓన్లీ ప్లేన్ స్టీమ్ తీసుకోవాలి. 10 రోజులు దాటి వాడితే ఊపిరితిత్తులు పాడైపోతాయి. వాడకూడదు ఆ మందులు ఏవి కూడా, రసాయనాలు వాడకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చైర్మన్ గారు మీరు మాట్లాడండి సార్. నమస్కారం డాక్టర్ గారు. మేము ఎక్కువ 3 లేయర్స్ ఉన్న కాటన్ మాస్క్ ఎక్కువ మార్కెట్ లో చాలా మందికి, అంటే మాస్క్ కొనుక్కోలేని వాళ్ళని కూడా ఆ లెవెల్లో ఐడెంటిఫై చేసి దాదాపు 16 లక్షల పైన మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. మా వాలంటీర్స్ దాదాపు 2 రాష్ట్రాలు పనిచేశారు. బట్ లక్కీలీ ఎవరికి కూడా ఈ కరోనా రాలేదు. సక్సెస్ఫుల్ గా భగవంతుడు దయ వల్ల చేశారు. ఈ 3 లేయర్డ్ మాస్క్ పెట్టుకొని కంటిన్యూ చేయమంటారా? N95 బెటరా, లేకపోతే 395 వాష్ చేసుకుని హైజీనిక్ గా వాడొచ్చా? దాని గురించి కొంచెం చెప్పండి. N95 మాస్క్ దాంట్లో 5 లేయర్స్ ఉండటమే కాకుండా దాని యొక్క షేపు, ఈ షేపు వల్ల మన నోటి నుంచి విడుదలైన తుంపర్లు బయటకెళ్ళవు, బయట నుంచి లోపలికి రావు. ఇక్కడ వాల్వ్ ఉంటుందో, ప్లాస్టిక్ వాల్వ్ పెడుతున్నారు. ఆ వాల్వ్ ఉన్న N95 మాస్క్ వాడకూడదు. కనుక ఒక వైద్యుడిగా పోతే డబ్బే పోవాలి, కానీ మనకు నష్టం జరగకూడదు. తప్పనిసరిగా రోజుకొకటి N95 మాస్కే వాడమనండి. ఇక మిగతావన్నీ కూడా ఇప్పుడు రేటు కూడా చాలా చౌకగా ఉన్నాయి. 20 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉన్నాయి వివిధ కంపెనీలు. అందుచేత N95 5 లేయర్లు కలిగిన, ఎందుకంటే ఇది ముఖానికి చక్కగా సూట్ అవుతుంది. దీని మీద అనేకమైన పరిశోధనలు, దీని షేపు, డిజైను, దీని యొక్క ఆకారము, ఆకృతి, ఇవన్నీ కూడా చక్కగా తయారు చేశారు. కనుక ఎవరైనా కూడా మనం 16 లక్షలు ఇచ్చే బదులు 8 లక్షలు ఇచ్చినా పర్వాలేదు, కానీ మనం పంపిణీ చేసేవి కూడా శాస్త్రీయంగా 100% రక్షణ కలిగించే ఇద్దామని మీకు ఇచ్చే సలహా కూడా N95 మాస్క్లే వినియోగిద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఎవరో లాస్ట్ క్వశ్చన్ తీసుకోండి రవి గారు. సార్ లాస్ట్ క్వశ్చన్ అదే రాజ్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీ క్వశ్చన్ అడగండి. తర్వాత నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. నా పేరు బసవరాజ్ రాజశేఖర్, నేను వర్జీనియా నుంచి. సో థ్యాంక్స్ టు ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్ అండి. BSSF చైర్మన్ గారికి, బసవరాజ్ శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ వన్ క్వశ్చన్ ఈజ్ లైక్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి చాలా స్పెక్యులేషన్, రూమర్స్ ఉన్నాయి అనమాట. 5 లీటర్స్ ఇస్ బెస్ట్, అంటే కోవిడ్ బాగా ఎఫెక్ట్ అయిన పేషెంట్ కి ఓవర్సీస్ లో ఏది బెస్ట్ అంటారు? 10 లీటర్సా లేదంటే 5 లీటర్స్ ఆర్ 7 లీటర్స్? థ్యాంక్స్ అండి. రాజు గారు, కాన్సన్ట్రేటరు మనకు దొరికితే 10 లీటర్లు ఉన్న కాన్సన్ట్రేటర్ పెట్టుకుంటే అవసరాన్ని మించి పెంచుకోవచ్చు. లేని పక్షంలో 7, 5 ఇంకా లేదు, ఏమీ లేదు, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎనీథింగ్ అనే పాలసీ కింద 3 లీటర్లు అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 10 లీటర్లు బెస్ట్, నెక్స్ట్ 7, 5, 3. అయితే కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే, హ్యూమిడిఫైయర్ అనే ఒక బాటిల్ ఉంటుంది. దాంట్లో నీళ్లు పోసేస్తున్నారు, ట్యాప్ వాటర్ పోస్తున్నారు. దయచేసి ట్యాప్ వాటర్ పోయొద్దండి. దాంట్లో నార్మల్ సెలైన్ కానీ డిస్టిల్డ్ వాటర్ మాత్రమే పోయాలి. ఆ హ్యూమిడిఫైయర్ సీసా నుంచి, అక్కడి నుంచి కనెక్ట్ అయ్యే ట్యూబు, మూతి మీద పెట్టుకునే మాస్క్ లేకపోతే ప్రాంగ్స్, దాన్నే పదే పదే అందరికి వాడుతున్నారు. అది శుభ్రం చేసిన, సబ్బుతో కడిగినా ఉపయోగం లేదు. హ్యూమిడిఫైయర్ సీసా నుంచి వచ్చే ట్యూబింగ్, మాస్క్, ప్రాంగ్స్, నేసల్ ప్రాంగ్స్ కూడా
కొత్త సెట్లు మాత్రమే వాడాలి. ఎవరైతే దాంట్లో నీళ్లు పోసి వాడారో వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వచ్చింది. ఈ ట్యూబింగ్ ఒకరు వాడిన దాన్ని మరొకరు వాడటం వల్ల ఇంత ముందున్న రోగికి ఉన్న ఆ క్రిములన్నీ కూడా ఈ కొత్త పేషెంట్కి వస్తాయి. జబ్బు తగ్గినా వేరే సమస్యలు వస్తాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ట్యూబింగ్ మాస్క్ తప్పనిసరిగా మార్చాలి. తర్వాత హ్యూమిడిఫైయర్లో మంచి నీళ్లు పోయరాదు. నార్మల్ సెలైను లేదా మధ్య మధ్యలో దాని వేడి నీళ్ళతో ఆ బాటిల్ కడగటం కూడా మంచిది. ఆ విధంగా దాని వినియోగంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్సన్ట్రేటర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు మీ విలువైన సమయము, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మాకు మెసేజ్లు వస్తున్నాయి. చాలా వండర్ఫుల్ మీటింగ్ ఆర్గనైజ్ చేశారని చెప్పి మీరు విలువైన సమయం, విలువైన సలహాలు ఇచ్చారు. ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది డాక్టర్ వేణుగోపాల్చారి గారు కూడా మాట్లాడతారట సార్. డాక్టర్ వేణుగోపాల్చారి గారు కూడా మాట్లాడతారట. సార్ అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి సార్. పెద్దలు వెంకట్రావు గారికి, అదేవిధంగా బసరా శ్రీనివాస్ గారు, సుధాకర్ శర్మ గారికి, కోనేరు గారికి, అందరికీ పాల్గొన్న BSF సభ్యులందరికీ, మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు వెంకట్రావు గారు అనుభవజ్ఞులు. మరి CL వెంకట్రావు గారి పేరు వినని వారు ఉమ్మడి రాష్ట్రం కాకుండా భారతదేశం ఉండరు. వారు సేవాభావంలో నంబర్ 1. అంటే ఎంత పెద్ద పోస్టులు ఉన్నా కూడా సేవానివృత్తితోటి ఇన్ని రోజులు అక్కడ హెల్ప్ చేశారు అందరికీ. ఈవెన్ కోవిడ్ సమయంలో కానీ, కోవిడ్ కన్నా ముందు కూడా కానీ హెల్ప్ చేశారు. ఒకటి వెంకట్రావు గారితో ఒకటి ఇన్ఫర్మేషన్, తర్వాత వెంకట్రావు గారికి తెలియదు కాదు కానీ, ఇప్పుడు వెంకట్రావు గారు ఒకటి మనకు ఈరోజు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు గతంలో ఉన్నప్పటికి కూడా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అది బయటపడి టోటల్గా ఈరోజు అది ఒక పాండమిక్ కాదు కానీ, అంటువ్యాధి కాదు కానీ, మరి విపరీతంగా కేసులు వస్తున్నాయి. ఇప్పుడు జిల్లాల నుంచి కానీ అన్హైజెనిక్ ఉండటం వల్ల, లేదా మీరు ఉన్నట్టు డయాబెటీస్ కంట్రోల్ కాకుండా స్టిరాయిడ్స్ వాడటం వల్ల వస్తున్నాయి. దానికి ఈరోజు మరి యాంటీఫంగల్ ఎక్కడ కూడా ఇంత ఉత్పత్తి ఎప్పుడు లేదు మెడిసిన్స్. ఇప్పుడు వచ్చిన తర్వాత లైపోసోమల్ ఆంపోటెన్సిన్ కానీ, అదేవిధంగా ట్యాబ్లెట్స్ పోసాకార్మిక్ కానీ వాడుతున్నారు. మరి ఆంపోటెన్సిన్ 1 vial into 2 days, 1 vial into 2 doses into 10 days దాకా ఒక ప్రోటోకాల్. తర్వాత ట్యాబ్లెట్స్ కూడా 300 నుంచి 1 tablet into BD 3 to 4 weeks ఇది ప్రోటోకాల్ ప్రకారంగా వాడాలి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు దీనిలో ఏమవుతుందంటే కార్పొరేట్ ఆసుపత్రులలో మీరు ఒక్కొక్క పేషెంట్కు 150-160 vials రాసుకుంటూ ENTకి పంపిస్తున్నారు ప్రోటోకాల్లో. దానివల్ల ఏంటంటే ఓకే సబ్జెక్టు కరెక్షన్ మీరు అంత అయిన తర్వాత ఆటోమేటిక్ ఇట్ ఎఫెక్ట్స్ అనే నెఫ్రాలజీ సిస్టమ్, కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ IVP చేసుకోవడము, మళ్ళీ బ్లడ్ యూరియా, బ్లడ్ క్రియాటిన్, మళ్ళీ అగైన్ ఇది కాన్సిక్వెన్సెసే కదా. కనుక దానికి మీరు ఓవరాల్గా IMA ఎక్స్ ప్రెసిడెంట్గా ఏం సజెషన్ ఇస్తారు సార్ దానికి? మన BSS మెంబర్లు కూడా, ఎందుకంటే డాక్టర్ రాసినాక ఆటోమేటిక్గా తెస్తున్నారు. ఇప్పుడు యశోదల కానీ, సన్షైన్ కానీ, తర్వాత కిమ్స్లో కానీ, ఆల్ కార్పొరేట్ హాస్పిటల్లో కొందరు పేషెంట్లకు 160 vials అవసరం లేకుండా అంటే రాస్తున్నారు. రాసినప్పుడు పేషెంట్ దాని చుట్టూ లైన్లో ఉండి ఆ DMA గారు ఆఫీస్కు, లేకుంటే ఇటు మా దగ్గరకో, లేకుంటే ENT హాస్పిటల్కో పోతున్నారు. కనుక దీని ప్రోటోకాల్ దయచేసి ఒకసారి డీటెయిల్ చెప్తారా సార్? మెడిసిన్స్, యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్. సార్ చెప్పినట్టు, వేణుగోపాలాచారి సార్ చెప్పినట్ల ఇది బ్లాక్ ఫంగస్ గుజరాత్లో అత్యధికంగా ఉన్నది. దాదాపు 20% కేసులు గుజరాత్లోనే ఉన్నాయి. 2000 పైగా కేసులు ఉన్నాయి. నేను నవంబరు 2020లోనే గమనించాను, అహ్మదాబాద్లో 13 కేసులు వచ్చినాయి. 13 కేసుల్ని నేను అధ్యయనం చేశాను. నేను అక్కడ ఉన్న డాక్టర్లతో మాట్లాడటం జరిగింది. అలోపతి, ఆయుర్వేదం డాక్టర్లతో ఇద్దరితో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఇక్కడ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చింది. రెండోది, మనము ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ అంతా మన ఇడ్లీ, వడ, దోశ మనం ఉంటే వాళ్ళు స్వీట్లు ఎక్కువ తింటారంట పొద్దున. వాళ్ళ టిఫినే సంస్కృతే టిఫిన్. తర్వాత వాళ్ళ శాకాహారం ఎక్కువ గుజరాత్లో.
వాళ్ళు అనాలిసిస్ కూడా చేశారు. ఎవరైతే మాంసాహారం తిన్నారో, ఎవరైతే ప్రోటీన్లు అధికంగా తీసుకున్నారో వాళ్ళలో తక్కువ వచ్చిందని. కోడిగుడ్లు, మాంసము, అలాగే 1 లీటర్ పాలు, చేపలు, ఈ విధంగా మాంసాహారము, మాంసకృతులు, ప్రోటీన్ ఎక్కువ తిన్న వాళ్ళకి ఇది రాలేదు, రోగ నిరోధక శక్తి ఉందని చెప్పారు. మన దగ్గర మీరు చెప్పినట్ల కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు నేను చెప్పేది ఏం లేదు. వాళ్ళు ఎట్లాంటి మాయాజాలం, కార్పొరేట్ మాయాజాలం, వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చెప్పేది ఏం లేదు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు రోజుకు 2 సరిపోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే పొసాకొనజోల్ అని, తర్వాత ఇసాబుకొనజోల్ అనే క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 6 లక్షల డోసుల టీకా, 6 లక్షల డోసులు తెప్పించారు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. మన దేశంలో ఇప్పుడు 20 కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. మనకి జూన్ 1వ వారం నాటికి సమృద్ధిగా మన దేశం మొత్తానికి కావలసిన యాంఫోటెరిసిన్ బి, మీరు కరెక్ట్గా పాయింట్అవుట్ చేసినారు, యాంఫోటెరిసిన్ బి అధికంగా వాడితే కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయి. ఒకదానికి పోతే ట్రీట్మెంట్ ఇంకో దగ్గర పోతున్నాం. తర్వాత నేను కొన్ని కేసులు విశ్లేషణ చేస్తే వాళ్ళు 3 వారాల పాటు మురగబెట్టారు. ముందు ఊర్లో మందుల షాప్ ఆయన దగ్గరికి వెళ్ళినాడు, ఆయన ఏదో సిప్లాక్స్ డ్రాప్స్ వేసాడంట, సిప్రోఫ్లాక్సిన్ డ్రాప్స్. అయిపోయిన తర్వాత ఇంటి పక్కన నర్సు, కాంపౌండర్, అయిపోయిన తర్వాత ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్, అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్, ఇవన్నీ అయ్యేసరికి 3 వారాలు అయింది. ఈ చనిపోయిన వాడు కానీ, బ్లాక్ ఫంగస్ మొదలు పెట్టుకున్నవాడు కానీ ఒక్కడు కూడా ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గర పోలా. ఎవరైతే అవగాహనతో ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి అనుమానం ఉండగా పోతేనే వాళ్ళందరూ బాగుపడినారు. నేను పంపించిన కొంతమందికి తొలి దశలో వెళ్ళారు, ఇంజక్షన్లతో నయమైపోయింది. కనుక మన మూర్ఖత్వం వల్ల నేను మీకు మీ ప్రాంతం దగ్గరలో బైన్సాలో ఉన్న 4 అనాలిసిస్ చేసిన. మొట్టమొదటి డెత్ బైన్సాలో చనిపోయినారు. నేను అక్కడ అడిగా, ఏమయ్యా ఈ ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గర పోయినా అంటే, పోలేదు సార్, మందుల షాప్ ఆయన దగ్గర పోయినా, ఆయన ఇచ్చాడు మందులు, మా ఇంటి పక్క నర్సు ఇచ్చింది, తర్వాత ఆర్ఎంపీ ఇచ్చిండు, ఊళ్ళో ఎంబీబీఎస్ డాక్టర్ ఇచ్చిండు సార్, మాకు అసలు ఆ ముక్కు చెవి గొంతు డాక్టర్ అంటే తెలియదు సార్ అని చచ్చిపోయింది. మిగతా 3 దగ్గర కూడా ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల. తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఎండోస్కోపీ పరికరం ఉండాలి, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోప్ ఉండాలి. అది ఉంటేనే చూడగలుగుతారు. ఊరికే ముక్కు చెవి గొంతు డాక్టర్ ముక్కులో స్పెక్యులం పెడితే కనిపించదు. కనుక హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, ముక్కు చెవి గొంతు డాక్టరే దీని గురువు. పాములకు పాములోడు ఎట్లా గురువో, మన ముక్కు చెవి గొంతు డాక్టర్ రంగంలో దింపితే వాళ్ళు విస్తృతంగా. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకుంది. మొత్తము రాష్ట్రంలో ఉండే అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న ముక్కు చెవి గొంతు డిపార్ట్మెంట్ల రంగంలో దింపినారు. మొదట్లో ఒక నిర్ణయం, అందరు హైదరాబాద్కి రండి అన్నారు. ఏంటి కేసులు తక్కువ ఉంటాయని. ఇక్కడ నింపేసినారు, 250 బెడ్లు ఇక్కడ నింపినారు. ఆదిలాబాద్కి రిమ్స్ వాడికి కోటికి ఎందుకు రావటము? ఇదేమో బ్రహ్మ విద్య. ఆదిలాబాద్ పోవచ్చు, నిజామాబాద్ పోవచ్చు, సిద్దిపేట పోవచ్చు, మహబూబ్ నగర్ పోవచ్చు, చక్కగా చేస్తారు. అందుచేత డీసెంట్రలైజ్డ్ విధానం వల్ల అవగాహన కల్పించాలి. ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గర పోండి అనుమానం వస్తే. కంటి డాక్టర్లు కూడా వాళ్ళు దీని వ్యాధి నిర్ధారణ చేయలేరు, ముక్కు చెవి గొంతు డాక్టరే చేయగలుగుతాడు. కనుక మనం జనాన్ని ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గర పోండి, మీరు సొంత వైద్యాలు వద్దనుకుంటే మనం నయం చేయగలుగుతాం. నా అంచనా ప్రకారం జూన్ 15 కల్లా బ్లాక్ ఫంగస్ నియంత్రణకు వస్తుంది. గ్లూకోమీటర్లు విస్తృతంగా ఇంటింటికి ఉండేటట్లు మనం చూసుకోవాలి. 500, 600 షుగర్ ఉన్న వాళ్ళకే ఈ బ్లాక్ ఫంగస్ అధికంగా వస్తుంది. కనుక దీన్ని మనము తెలంగాణ ప్రభుత్వము ఈరోజు మనం అభినందించాలి. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ కేసులు, అవి కూడా మన రాష్ట్రం కేసులు కాదు, ఇవి చుట్టుపక్కల ఉన్న 6 రాష్ట్రాల నుంచి వచ్చి పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కేసులు తక్కువ, మరణాలు తక్కువ. తర్వాత కేసీఆర్ గారు ఏదైతే ప్రధానమంత్రి గారితో చెప్తే, ఆయన హర్షవర్ధన్ గారు చెప్తే వాళ్ళు ఇని ఊరుకున్నారు. ఈ రోజున మనము 28 తారీఖు నుంచి ప్రారంభించి సూపర్ స్ప్రెడర్లకి ఈ కార్యక్రమం అనేది తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కుతుంది. జర్నలిస్టులకి వేస్తున్నాం. హృదయపూర్వకంగా అందరి తరపున, బిఎస్ఎస్ తరపున, నా తరపున కూడా ఈ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, మన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం, శభాష్ అనిపించుకునే ప్రభుత్వాలు దేశంలో ఉన్నాయంటే తెలంగాణ, ఢిల్లీ. ఈ రోజు మన యొక్క మరణాలు కానీ లేదా మన పాజిటివిటీ రేటు కానీ అందరికీ స్ఫూర్తిదాయకం. పక్కన రాష్ట్రంలో 16,000 ఉంటే మనకు 3,000 ఉన్నాయి. కనుక ఈ రోజు సూపర్ స్ప్రెడర్ల కార్యక్రమం స్ఫూర్తిదాయకం.
ప్రధానమంత్రి మోడీ గారు విన్నాడు, తల ఊపాడు, బ్రహ్మాండం అన్నాడు, పొగిడాడు, అమల్లోకి రాలే. అట్లనే హర్షవర్ధన్ గారు విన్నాడు, ప్రధానమంత్రికి చెప్పాడు, ఏం లాభం? ఈరోజు మనము చక్కటి కార్యక్రమానికి వాళ్ళు నాంది పలికాం. హృదయపూర్వకంగా సూపర్ స్ప్రెడర్లు అనే కార్యక్రమం భారతదేశంలో స్ఫూర్తిదాయకం. అటువంటి ఐడియా కేసీఆర్ గారికి వచ్చినందుకు వారికి తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఈ కోవిడ్ నియంత్రణ పరంగా సూపర్. ఎవరు విమర్శించే హక్కు లేదు. కావాలని సోషల్ మీడియాలో, కావాలని ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయాలు నడుపుతున్నారు తప్పనించి మనం డాక్టర్లుగా మాట్లాడినప్పుడు మనం తీసుకున్న చర్యలు కానీ, మరి ప్రభుత్వం, మరి కేసీఆర్ గారు మరి ఆదిలాబాద్ లో రిమ్స్ ప్రారంభం చేయలేకపోయినారే. 250 పడకల సూపర్ స్పెషాలిటీ, వరంగల్లో 250 పడకలు, 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న భవనాలను ఇవాళ 500 పడకలు సూపర్ స్పెషాలిటీ వరంగల్లో, ఇక్కడ ఆదిలాబాద్ లో ఈ రోజు అమల్లోకి వచ్చి సేవలు అందిస్తున్నాయంటే కేసీఆర్ గారు ఒక్క రోజులో 24 గంటల్లో దాన్ని పట్టేసిండు. ఎందుకై పెట్టినారు? అక్కడ ఖాళీ బిల్డింగ్లు పెట్టినారు. అక్కడ 300 మంది నియామకం, ఇక్కడ 300 మంది నియామకం చేయమన్నారు. దాన్ని అన్ని ఉన్నాయి. పరికరాలని బయటికి తీసినారు, ఇలా వినియోగిస్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కమ్ ఆరోగ్య మంత్రి అయిన తర్వాత నియంత్రణ ఇంక మంచిగా జరిగిందని నా అభిప్రాయం. డోసా కొనుగోలు, ఈసా కొనుగోలు మెడికేషన్ ఎట్లా డోసేజ్ సార్? ఇంకేమన్నా మాట్లాడాలా సార్? అదే ఓసా కొనిజలు, ఈసా కొనిజలు టాబ్లెట్స్ చెప్పారు కదా వెంకట్రావు గారు, దాని డోసేజ్ ఎట్లా సార్? అది తీవ్రతను బట్టి అడ్జస్ట్ చేస్తున్నారు సార్. అంతేనా? అది సివియారిటీని బట్టి ENT సర్జన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఇది కూడా గవర్నమెంట్ రెగ్యులేటెడ్ మెడిసిన్. ఓసాకోనజోల్, ఇసావోకోనజోల్ కూడా బాగా పనిచేస్తున్నాయి. యాంకోటెరిసిన్ మీరు చెప్పినట్టు అన్ని అవసరం లేదు, రోజులు 2 సరిపోతాయి. రెండింటిలో బాగా నయం అయిపోతుంది. 50 మిల్లీగ్రామ్ వైల్ సరిపో. కావాలని వాళ్ళు మామూలే కదా, మాయాజాలం, కార్పొరేట్ మాయా, ఇది మెడికల్ మాఫియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ తీసుకోండి సార్. లాస్ట్ క్వశ్చన్ సుధా చల్లా గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేబీ మీ క్వశ్చన్ అడగండి సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మాకు ఆంధ్రాలో ఏంటంటే కొద్దిగా మాకు ఆక్సిజన్ సిలిండర్స్ కొన్ని వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి చేపల చెరువులు పట్టిన వాటితో కూడా కొన్ని సిలిండర్లు వస్తాయి సార్. కొద్దిగా అది కూడా మంచివి కాదు కదా. ఇప్పుడు ఈ రకమైన సిలిండర్లు మంచివి ఏంటి? కొద్దిగా పేషెంట్స్ వాడటం కొద్దిగా చిన్న సజెషన్ ఇస్తారని చెప్పి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు ఎన్నైనా సరఫరా చేస్తున్నారు. వాళ్ళు మంచి సేవను అందిస్తున్నారు. మీరు ఎవరికైనా కావాలంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని అడగండి. వారు చైనా నుంచి దిగుమతి చేసుకున్నారు చిరంజీవి గారు. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాను. చైనా నుంచి కాన్సన్ట్రేట్లు ఆయన సొంత నిధులతో చిరంజీవి ట్రస్ట్ తరఫున దిగుమతి చేసుకుని వాళ్ళ కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి ఉన్నాయి. నేను ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు సరఫరా చేస్తున్నారు. కనుక మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మనకు నమ్మకమైన రిలయబుల్ సేవ చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు కానీ, అలాగే కాన్సన్ట్రేటర్లు కానీ చెప్పగానే వెంటనే స్పందిస్తున్నారు. నిమిషాల్లో తీసుకెళ్లి పెడుతున్నారు. వాళ్ళ సేవ వల్ల మనం ఎంతో మేలు పొందుతున్నాం. వారికి మన తరపున, అందరి తరపున చిరంజీవి గారి ట్రస్ట్ కి అభినందనలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని వారు చేపట్టారు. డాక్టర్ గారు, అవి స్టార్ట్ అయినాయి మనకి. యాక్చువల్ గా మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి సిలిండర్లు కొన్ని. ఇక్కడ మేము కూడా కొన్ని ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ. బట్ నేనంటే ఆ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాడొచ్చా వాడకూడదా? కొన్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పర్టికులర్ గా కొన్ని ఏరియాస్ లో ఈ చేపల చెరువుల నుంచి పట్టేసి కొన్ని వాటర్, కొన్ని సిలిండర్స్ పొందుతున్నారు అన్నమాట. దాని వల్ల కూడా ఎఫెక్టెడ్ ఉంటుందా లేదా? అంటే వాటిని వాడటం వల్ల ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అందుచేత నేను చేపల చెరువుల దగ్గర నుంచి తెచ్చిన సిలిండర్స్ వాడటం కంటే కూడా మనకు ప్రత్యామ్నాయం ఉంది కనుక వీరు ఎన్ని కావాలంటే అని సరఫరా చేస్తున్నారు కనుక తెలంగాణలో కేసులు తగ్గిపోయినాయి. తెలంగాణ నుంచి సిలిండర్లు, ఇక్కడ నుంచి కాన్సన్ట్రేటర్లు కూడా ఆంధ్రాకు పంపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేసులు తగ్గిపోయినాయి. ఇక మనకి ఇక్కడ ఉండవు. ఇక్కడ గణనీయంగా తగ్గిపోయినాయి. ఇక్కడ ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మంచాలు ఖాళీ, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఖాళీ అయిపోయింది.
తెలంగాణలో ఏ రకమైన ఒత్తిడి లేదు. ఇవాళ ఢిల్లీ, తెలంగాణ 2 ఆదర్శప్రాయమైన రాష్ట్రాలుగా భారతదేశంలో మిగిలినాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చేయాలంటే ఏదో కొంతమంది పిచ్చివాగుడు వాగుతున్నారు, ఏదో గణాంకాలు దాచిపెడుతున్నారనే పిచ్చివాగుడు వాగుతున్నారు. అది వాస్తవం కాదు. నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం నియంత్రణ చర్యలు బాగున్నాయి. అంతేగాని ఎవరు కూడా మరణాలను దాచిపెట్టడం లేదు, కేసులు దాచిపెట్టడం లేదు. చాలా చక్కగా చేశారు. తెలంగాణలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను, కాన్సన్ట్రేటర్లను మన ఆంధ్రాకి తరలించవచ్చు. కనుక చేపల చెరువులు, ఈ రొయ్యల చెరువుల సిలిండర్లు వాడొద్దండి. వాటి వల్ల దాని గురించే కొద్దిగా వివరిస్తారని చెప్పి ఫంగస్ వస్తుంది, ఫంగస్ వస్తుంది, బ్లాక్ ఫంగస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. ముఖ్యంగా ఇవాళ మీరు అందరికి ధైర్యం చెప్పే, ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ వేవ్ కరువు డౌన్ఫాల్ అవుతున్న టైంలో భయపడుతున్నారు గురించి, దాని గురించి కూడా మీరు ధైర్యం చెప్పి మీ ప్రయత్నం మేము మీరు వచ్చి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ. వెంకట్రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ప్రిమిసెస్ బిఎస్ఎస్ఎఫ్ తరఫున చాలా చాలా ధన్యవాదాలు. డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి గారు, చాలా చాలా ధన్యవాదాలు. పాల్గొన్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సార్ నమస్కారం సార్. చెప్పాలి, మాట్లాడాలి ఏమన్నా? లేదు సార్, నమస్కారం. నమస్కారం అన్న. వేణుగోపాల్ సార్, ఒక డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు, లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారా? మేబీ 1 వీక్ కావచ్చు. మేబీ డిపార్ట్మెంట్ వాళ్ళు 5 days అని చెప్పారు. 5 days రికమెండ్ చేశారు, కానీ బహుశా 10th వరకు ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్టు మనకు పాజిటివ్ కేసెస్ కూడా తక్కువ అవుతున్నది. తర్వాత బ్లాక్ ఫంగస్ కూడా తక్కువ అవుతుంది. ఫస్ట్ నుండి లేదు సార్. నిన్న ఒక ఈఎన్టీలో ఒక్కరోజే 150-160 ఆపరేషన్స్ అయినాయి 2-3 days లోపల. అందుకని బ్లాక్ ఫంగస్ కేసు కూడా తక్కువ అవుతున్నాయి, బాగా తక్కువ అవుతున్నాయి. స్ప్రెడ్ కూడా తక్కువ అవుతుంది. తర్వాత తెలంగాణలో వెంకటరావు చెప్పినట్టు 7 మెడికల్ కళాశాలలో కూడా ఈ ఈఎన్టీని రివైజ్ చేశారు డిపార్ట్మెంట్స్లో. బెడ్స్ పెట్టేశారు బ్లాక్ ఫంగస్ కొరకు, ఇన్ అడిషన్ టు కోవిడ్. దాంతో కూడా అందరు మైగ్రేట్ హైదరాబాద్కు తక్కువైంది, కొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్నే కంట్రోల్ అవుతున్నది. కనుక అందరు కూడా మనకేంటంటే ఓకే, వాట్ ఎవర్ సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేటెడ్తో పాటు ఖచ్చితంగా ఈఎన్టీ కొంచెం డిఫెక్ట్ ఉన్నా, కొద్దిగా సైనసైటిస్ అయినా, లేకుంటే హెడేక్ వచ్చినా, కంటిన్యూ హెడేక్ వచ్చినా, నాసల్ మీద ఈ పెయిన్ ఉన్నా కూడా కంపల్సరీ ఈఎన్టీకి కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఏం అలవాటు అంటే వైరస్ ఇట్లనే వస్తుంది, సర్ది అవుతుంది కదా, సర్ది అయినప్పుడు తప్పది కదా, మాకు ఇక్కడ నేను నొప్పి ఉంటా అనుకోకుండా కంపల్సరీగా వెదర్ యూఆర్ డయాబెటిక్ ఆర్ నాన్ డయాబెటిక్, అంటే బ్లాక్ ఫంగస్ దీంతోనే ఇది ఒక ప్రీడిగల్ అన్ని ప్రీడిస్పోజ్ ఫ్యాక్టర్స్, కానీ మామూలు కూడా ఇంతకుముందు ఉండే బ్లాక్ ఫంగస్. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ కారణాల వల్ల ఎక్కువ అవుతుంది. కనుక మనకు చిన్నగా ఏదైనా కూడా బెటర్ టు కంటాక్ట్ ఈఎన్టీ. తర్వాత వెంకట్రావు గారు చెప్పినట్టు ఎప్పుడు మనం గొంతును ముక్కు క్లీన్ చేసుకుంటూ పోవాలి, హైజీన్ ఫుడ్ తినాలి. మనం అందరూ ఆల్మోస్ట్ తింటాము, కానీ హైజీన్గా ఉండాలి. ఉంటే కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు ఈ మెడిసిన్తో పాటు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓకే, దీనికి ఆల్టర్నేటివ్ సిస్టంలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి, అవి కూడా నేను బేసెస్ పంపిస్తాను కొన్ని. ఓకే, స్టిరాయిడ్స్ వాడితే పనిచేస్తాయి, స్టిరాయిడ్ వాడడం కనుక అవి కూడా కొన్ని పనిచేస్తాయి. ఇప్పుడు ఆర్సినికం కానీ, ఫాస్ఫరస్ కానీ, కార్బోయిడ్ లాంటి మందులు కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను మన ఇవాళ ఇప్పుడు ఈవినింగ్ సుధాకర్ శర్మ గారికి నేను ఎస్ఎంఎస్ చేస్తాను, శ్రీనివాస్ గారికి. అది కూడా మన వాళ్ళు వాడుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు దానివల్ల. అట్లా ఒక 15 నిమిషాల ముందు 10 నిమిషాల తర్వాత తినవచ్చు, తాగొద్దు, సప్పరించాలి గోళీలు అవి. అది పంపిస్తాను, దాంతో కూడా కొద్దిగా కంట్రోల్ అవుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఏం లేదు, మెయిన్గా మనకు భరోసా 1, 2 ఖచ్చితంగా టీకాలు తీసుకోవాలి. ఏ టీకా అయినా సరే, కోవిషీల్డా, కోవాక్సినా, స్పుత్నికా, అది కోవాక్సిన్ పవర్ ఎక్కువ ఉంటుంది, కోవిషీల్డ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఏ వ్యాక్సిన్ అయినా వ్యాక్సిన్ వెక్టర్ని తయారు చేసింది కనుక కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండయి. ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా మీకు ఆ 3rd స్టేజ్ కొరాయిడ్, 4th స్టేజ్ కొరాయిడ్ నుంచి కాపాడగలుగుతాం మనం. ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ వల్ల 75 to 80% ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది.
సెకండ్ డోస్ వేసుకున్నాక దాదాపు 95 to 100% డెవలప్ అవుతుంది. మరి ఇది కూడా 1 year వరకు మనకు స్టెబిలిటీ ఉంటుంది కనుక 1 year వరకు ఏ వైరస్ కూడా 1 year కంటే ఎక్కువ ఉండదు. వైరస్ రూపాంతరం చెంది ఉంటుంది, తక్కువ అవుతుంటుంది వైరస్ ప్రభావం కూడా. ఇప్పటికే 199 మ్యుటేషన్లు చేంజ్ అయినాయి కనుక ఈ వైరస్ కూడా ఎక్కువ ఉండదు. కానీ కాపాడుకున్న బాధ్యత మన అందరిపై ఉంటుంది కనుక వ్యాక్సినేషన్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఏ వ్యాక్సిన్ కోవిషీల్డ్ అన్ని కోవాక్సిన్ పనిచేస్తుంది అటువంటి పెట్టుకోవద్దు. ఏ వ్యాక్సిన్ అయినా వ్యాక్సినే, అది కంపల్సరీగా వేసుకోవాలి. వేసుకుంటే యాంటీబాడీ డెవలప్ అవుతాయి మనకున్న వాటితోటి. అది కాక తను అన్నట్టు ఏజ్ బార్ లేదు, ఏ ఏజ్ అని వేసుకోవచ్చు. ఒకవేళ కోవిడ్ వచ్చిన తర్వాత 2 months అంటున్నారు డాక్టర్, 2 months ఆగి వేసుకోవాలి. కానీ మిగతా డిసీజ్ ఉంటే ఆగి టెంపరేచర్ ఉండడం కానీ మనకు ఆల్రెడీ వైరస్ కోల్డ్ ఉన్నప్పుడు కానీ అవాయిడ్ చేయాలి. కానీ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుకోవాలి ఈరోజు తప్పకుండా. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ మీటింగ్కి వచ్చినందుకు. అట్లానే సిఎల్ వెంకట్రావు గారు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పోయి టీ తాగొచ్చాయిగా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్స్. ధన్యవాదాలు. నిరంజన్ గారు మీరు అడగండి మీ క్వశ్చన్, పర్వాలేదు సార్. చైర్మన్ గారితో మాట్లాడదాం. మాట్లాడండి. ఇంకోటి చిన్న గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ చెప్పండి. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. వరంగల్ అన్న నేనే అన్న, రామ్ చరణ్ యువత అధ్యక్షుని. మొన్న మాస్కులు కూడా మేము పంచినాం అన్న, మీకు పెట్టాను. అన్ని అయిపోయినాయి అన్న, మాస్కులు అయిపోయినాయి. మళ్ళీ ఏమన్నా ఇస్తారా? N25 తీసుకోండి, పంపిస్తారా? మళ్ళీ పంపిస్తాం అన్న. చిరంజీవి గారు పెట్టిన ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా ఎక్కడ రిక్వైర్మెంట్ అక్కడ ఆర్గనైజ్ చేయండి. చేస్తున్నాం అన్న. నిన్న అక్కడ చూసిన వీడియోస్ కూడా చూసినాము. మండే రోజు ఓపెనింగ్ అవుతుంది. ఒకటి ఇప్పుడు ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ బ్రాహ్మణ్ సంక్షేమ పరిషత్కి ఇవ్వండి, ఆర్గనైజేషన్ గవర్నమెంట్ కు. హైయెస్ట్ 10 liters ఇస్తే ఇక్కడ చాలా మంది ఏంటంటే మనకు అడుగుతున్నారు ఆక్సిజన్. వాళ్ళు ఎక్కడనో మరి అగర్వాల్ సమాజ్ వాళ్ళు ఇస్తున్నారు, జైన్ వాళ్ళు ఇస్తున్నారు. ఒకటి బ్రాహ్మణ్ సంక్షేమ పరిషత్తు BSS ద్వారా ఇస్తే, ఒకటి గవర్నమెంట్కి ఇస్తే ఎక్కడ వాళ్ళ కంట్రోల్ ఆఫీసర్స్ ఉంటారు కనుక దానికి ఇప్పుడు ఈయన వచ్చేయండు చంద్రమోహన్ చెప్పి Group 1 ఆఫీసర్ వచ్చేయండు. ఎక్కడ అవసరమైంది పావర్టీ లైన్ బిలో, పావర్టీ లైన్ వాళ్ళకు, వైట్ రేషన్ వాళ్ళకు వాళ్ళు సప్లై చేసుకుంటారు మనుషులను పెట్టుకొని. అవసరమైతే అవుట్ సోర్సింగ్ పెట్టుకొని సప్లై చేద్దాం. ట్రై చేయండి. ఒకటి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ 10 liters. మన హెల్ప్ లైన్ కూడా ఎవరు ఫోన్ చేసి అదే అంటే అది డైరెక్ట్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్ గా ఎవరికి వచ్చినా కూడా ఇప్పుడు మొన్న ఎల్బినాన్స్ కొన్ని వచ్చినాయి, మనం పంపించేమనుకోండి బేసెస్ చేస్తూ. కానీ నేను కూడా కొందరికి చెప్పి పంపించినాం, కానీ అగర్వాల్ సమాజ్కి పంపించిన కొందరికేమో జైన్ చిరాన్ ఫోర్ట్లో ఉంటారు వాళ్ళతో కొన్ని పంపించినాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ మనకేంటంటే ఒకటి అవకాశం ఉంటే ఆక్సిజన్ కాన్సెంట్ పర్మనెంట్గా ఉంటే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే డిసెంబర్ వరకు ఇది ఏదో చిన్న మీద ఉంటుంది. చాలామంది ఓల్డ్ ఏజ్ పర్సన్స్కు బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, పురోహితులందరికీ. వాళ్ళకు చిన్న అయినా కూడా అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే 3 లక్షలు 4 లక్షలు అయ్యే బదులు ఆక్సిజన్ సప్లై చేసి దే విల్ బి ఆల్ రైట్. అదొకటి ఆలోచించండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ 10 liters పెడితే బేసెస్ నుంచి పెడితే రమణాచారి గారు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఇస్తే మీడియాకి వస్తుంది, మనకు కూడా బాగుంటుంది. ఆలోచించండి ఒకసారి. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ అన్న. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు BSS మెంబర్లు ఉన్నారు, తర్వాత అందరు ఉన్నారు కనుక ఏమైనా మనకు ఆసుపత్రుల్లో ఇబ్బంది ఉంటే అటు గాంధీలో కానీ టిమ్స్లో కానీ లేకుంటే ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్లో బెడ్స్ లేకుండా ప్రాబ్లం ఉంటే దయచేసి వాడుకొని. ఇవన్నిట్లో కూడా ఇప్పుడు ఆక్సిజన్ బెడ్స్ తోటి ఒక 130-140 దాకా గాంధీలో ఉన్నాయి, ఫీవర్ హాస్పిటల్ ఉన్నాయి, టిమ్స్లో ఉన్నాయి, తర్వాత మన కింగ్ కోర్ట్లో ఉన్నాయి. ఇవన్నీ ఏది ఆక్సిజన్ బెడ్స్. వెంటిలేటర్ కూడా ఫీవర్ హాస్పిటల్ ఒక 20 వచ్చినాయి. తర్వాత గాంధీలో కూడా వెంటిలేటర్ బెడ్స్ దొరుకుతాయి. గ్యాప్ జస్ట్ 2-3 hours గ్యాపే. కానీ అటువంటి ఏమన్నా కూడా వాళ్ళకు ఒకళ్ళు అయితేనే పనులు చేంజ్ చేసుకొని చెప్పండి. లేకుంటే జైన్ కాకుంటే వాళ్ళని ఇబ్బంది ఉంటే మీకు చెప్పండి, మీరు నాకు చెప్పండి, చెప్తే అడ్మిట్ చేయిద్దాం. ఒకటి. 2 అనుకోకుండా సడన్గా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ఆ బిల్స్ ఎక్కువైతే కూడా ఆల్రెడీ మీరు చేస్తున్నారు, మీరు అవసరం 20 మంది 30 మంది పంపించి కంట్రోల్ చేస్తున్నారు. కానీ అటువంటి ఉంటే కూడా కొంచెం చెప్పింది తగ్గిద్దాం, అమౌంట్ తగ్గించే విధంగా చేద్దాం కొంచెం. అదే.
తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవి గారు వైండ్ అప్ చేస్తారు. ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాను సెషన్. మాట్లాడాలి.